ఓకే. ప్రతిరోజు మనము ఒక్కొక్క చాప్టర్ చెప్పుకున్నా గానీ 19 రోజులలో 19 చాప్టర్‌లు కంప్లీట్ అవుతాయి. ఆ విధంగా మనం మొదటి స్కందాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు భాగవతాన్ని. ఆగస్టు 16వ తేదీ జన్మాష్టమి. అప్పట్లోకి మనం రెడీగా ఉండొచ్చు. మన యొక్క కాన్షియస్‌నెస్, మన యొక్క చేతనంతోటి. సో, మీలో ఎవరన్నా ఇంతవరకు ఎప్పుడైనా భాగవతం విన్నారా? భాగవతం యొక్క అన్ని స్కందాలు గానీ, లేదా భాగవతం యొక్క కొంత పార్ట్ గానీ సిస్టమాటిక్‌గా? ఓకే. ప్రణవానంద ఓకే. ప్రభుజీదే విన్నాను ప్రభుజీ నేను. ఓకే. ఓకే. ప్రణవానంద ప్రభు భాగవతం చెప్పారా? అంటే భగవద్గీత ఆ! సంపూర్ణ భాగవతం. 45 ఆ! చాప్టర్స్ 45 ఓకే. ఓకే. వీడియోస్ ఉన్నాయి. ఓకే. ఓకే. ఆ! అయితే మనము కొంచెం డెప్త్‌గా వెళ్తున్నాం. అంటే డెప్త్‌గా అంటే కొంచెం విడమరిచి విపులీకరించే విధంగా ఫస్ట్ క్యాంటోనే 19 చాప్టర్‌లని మనం 19 రోజులు అంటే 19 డేస్ చెప్పుకుంటున్నాం కేవలం ఫస్ట్ క్యాంటోనే. కాబట్టి మనకు చాలా టైం గూడా ఉంటుంది నీట్‌గా ఆహ్, డెప్త్‌గెళ్ళడానికి, బాగా అర్థం చేసుకోవడానికి. సో, ప్రభుపాదుల వారు అంటారు, మనకు భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏమిటంటే, అది శ్రోతలు. వినేవారికైనా, చెప్పేవారికైనా గానీ, ఒక క్వాలిఫికేషన్ అంటూ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే, వినేవారికి నేను వినాలి భాగవతం, నేను తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఈగర్‌నెస్, ఒక శ్రద్ధ అనేది ఉండాలి. అది వినేవారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్. మరి చెప్పేవారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఒకే ఒక క్వాలిఫికేషన్. ఏంటంటే, వాళ్ళు గురు పరంపరలో వస్తుండుండాలి. అంటే దాని అర్థం ఏంటి? గురు పరంపర దాని అర్థం ఏంటంటే, ఒక ట్రైన్ ఉంది. ఒక ట్రైన్‌కి ఇంజిన్ ఉంది. లాస్ట్‌కి ఒక బోగి కనెక్ట్ అయ్యి ఉంది. ఇంజిన్ ఏ డెస్టినేషన్‌కెళ్తుందో, లాస్ట్ బోగి కూడా అదే డెస్టినేషన్‌కెళ్తుంది గదా! ఎందుకెళ్తుందంటే, అది ఒక బోగికి, ఇంకొక బోగికి ఇంటర్‌లింక్ కనెక్ట్ అయ్యి ఉంది. అదే విధంగా గురు పరంపరలో కూడా ఎవరన్నా కనెక్ట్ అయ్యారు అంటే, వాళ్ళ ఆచార్యులు వారు ఏదైతే చెప్పారో, మన శాస్త్రాలు ఏదైతే వాళ్ళు జోడించి వాళ్ళ యొక్క అనుభవంతో చెప్పారో, దానిని వాళ్ళు గురు పరంపరలో ఉన్నప్పుడు అర్థం చేసుకొని, చాలా చక్కగా విడమర్చి చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, గురు పరంపరలో ఉన్నప్పుడు తన మెంటల్ స్పెక్యులేషన్ అంటే దాని అర్థం ఏంటంటే, నాకిది ఆలోచిస్తున్నాను కాబట్టి ఇది కరెక్ట్ శాస్త్రంలో ఉన్నది అనేటువంటి భావనలు ఉండవు. మనకేది ఆలోచిస్తున్నారని కాదు. ఆచార్యులు ఏం చెప్పారు, దాన్ని మనం ట్రాన్స్‌పరెంట్‌గా అంటే సన్ అక్కడున్నారు. మధ్యలో ఒక గ్లాస్. జస్ట్ ఒక ట్రాన్స్‌పరెంట్‌గా రేస్ అనేవి పాస్ అవుతాయి. ఆ విధంగా రిప్రజెంట్ చేయగలగాలి. అదే విధంగా డిసిపుల్ ఎలా ఉండాలి అంటే, నేను గురువుగారు ఏది చెప్పారో అదే కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను వాళ్ళకి అర్థమైన అర్థం కాకున్నా అన్నట్టుగాని కాదు. అక్కడున్నటువంటి టైమ్, ప్లేస్, సర్కమ్‌స్టాన్సెస్ అంటే అక్కడున్నటువంటి వాతావరణానికి, అక్కడున్నటువంటి జనాల అండర్‌స్టాండింగ్‌కి, అక్కడున్నటువంటి సమయం అనుసరించి దానిని అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. అదొక క్వాలిఫికేషను. ప్లస్ వినేవారికి మేము తెలుసుకోవాలి భాగవతం అనేటువంటి ఒక శ్రద్ధ అనేది ఉండాలి. ఇది ఈ క్వాలిఫికేషన్ వారు మనకు హ్మ్. చెప్పారనమాట. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించుకోవాల్సిందేంటంటే, భాగవతాన్ని చదవడానికి ఎవరన్నా కానీ, ఇంట్రెస్ట్‌గొని ఎవరన్నా గానీ, ప్రొసీజర్ ఏంటి అంటే, ఒకే ఒక ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏంటంటే, సిస్టమాటిక్‌గా వెళ్ళడం. ఇదిగో నేనివాళ ఫస్ట్ కంటో చదివాను. తర్వాత 10థ్ కంటో చదువుతాను. చాలామంది భాగవతం అనగానే కృష్ణుడి యొక్క రాసలీలకి జంప్ అయిపోయి, ఇదొక ఆ సబ్జెక్ట్‌లే, ఇదొక వేస్ట్ సబ్జెక్ట్‌లే అనుకుంటూ వెళ్తుంటారు. నిజానికి శాస్త్రంలో చెప్తారు. ఒక మదర్‌కి, ఒక బిడ్డకి అంటే ఒక తల్లికి, ఒక బిడ్డకి మధ్యలో ఎంత పవిత్రమైనటువంటి, ఎంత ప్రేమమైనటువంటి రిలేషన్ సంబంధం ఉంటుందో, అంతకు కొన్ని కోట్ల, కోట్ల మిలియన్స్ టైమ్స్ రెట్లున్నటువంటి ప్యూరిటీ ఏ విధంగా ఉంటుందో, ఆ రాసలీల పాస్‌టైమ్ గూడా అంత ప్యూర్. కానీ చాలామంది దాని యొక్క స్టాండర్డ్‌ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, వారు వాళ్ళ యొక్క చేతనం ఎలా ఉంటుందో, అదే చేతనంతోటి భాగవతాన్ని చూస్తారనమాట. అంటే ఒక చెడిపోయినటువంటి కాన్షియస్‌నెస్ ఈ చేతనం ఏదైతే ఉంటుందో, ఆ చేతనంతోటి మనం భాగవతాన్ని చూసినప్పుడు, ఆ భాగవతాన్ని గూడా మన లెవెల్‌కి తీసుకొస్తాం. అందుకోసమనే మనము భాగవతాన్ని తీసుకొని అప్‌లిఫ్ట్ అవ్వాలి. సో,
కాబట్టి ఇవాళ మనము భాగవతం చర్చించుకునే ముందు భాగవతాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఉండేటువంటి ఒకే ఒక క్వాలిఫికేషన్ అదేంటంటే సిస్టమాటిక్గా వెళ్ళడం, చాప్టర్ బై చాప్టర్, క్యాంటో బై క్యాంటో. ప్రభుపాదులు వారు అంటారు 9 స్కందాలు పరిపూర్ణంగా చదివిన తరువాత భాగవతాన్ని ఒక మనిషి ఒక ట్రాన్సెండెంటల్ ప్లాట్ఫామ్కి వస్తాడు. అంటే దాని అర్థం తను ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక చేతనానికి వస్తాడు. ఆ ఆధ్యాత్మికమైనటువంటి చేతనంతో మనం 10వ స్కందంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క లీలలని మనం అప్పుడు తెలుసుకొని చదివినప్పుడు మనం అప్పుడు చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. లేదంటే మనం ఎలా అర్థం చేసుకుంటామంటే ప్రతిదీ ఇప్పుడు నేను బయట బిజినెస్ చేస్తున్నాను, నాకు ఒక ప్రాఫిట్ ఏమైనా వస్తుందా, లేదా నేను ఇదిగో ఈ ధార్మిక కార్యకలాపాలు చేస్తున్నాను, దీంట్లో నాకేమైనా ప్రాఫిట్ వస్తుందా, నా ఎంజాయ్మెంట్ ఏముంది అనేటువంటి ఒక భావన చేతనం ఏదైతే ఉంటుందో ఈ భాగవతం ద్వారా కూడా నాకు ఏదైనా బెనిఫిట్ వస్తుందా అనేటువంటి మనం భావంతో చూస్తాం తప్ప భాగవతాన్ని సరిగా మనం అర్థం చేసుకోలేం. కాబట్టి భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి మొట్టమొదటిగా కావాల్సింది నేను భగవంతుడి యొక్క సాన్నిధ్యానికి దగ్గర అవ్వాలి, భగవంతుడి యొక్క పాదపద్మాలకు దగ్గర అవ్వాలి అనేటువంటి ఒక భావంతో మనం భాగవతాన్ని అప్రోచ్ అవ్వాలి. మరి ప్రభుజీ భాగవతం అంటే అది జస్ట్ ఒక పేపర్ మీద రాసినటువంటి ఒక జస్ట్ నార్మల్ ఒక పేపర్ కొన్ని అక్షరాలే కదా అనుకోవచ్చు. మనకు ఆచార్యులు వారు అంటారు భాగవతం అనేది కృష్ణుడు. కృష్ణుడు పర్వతం రూపంలో వస్తే ఆయన గోవర్ధనుడు అంటారు. కృష్ణుడు నామరూపంలో వస్తే హరే కృష్ణ మంత్రం. అదే కృష్ణుడు ఒక ఫారెస్ట్ అడవి రూపంలో వస్తే అది వృందావనం. అదే కృష్ణుడు ఒక నది రూపంలో వస్తే అది యమునా గంగా నదులు. మరి అదే కృష్ణుడు ఒక బుక్ రూపంలో ఒక గ్రంథ రూపంలో వస్తే అది భాగవతం. సో ఇంకా డెప్త్కి వెళ్తే మన ఆచార్యులు ఏమంటారంటే భాగవతాన్ని భగవంతుడి యొక్క పూర్ణ రూపంతో పోలుస్తారు. ఎలాగంటే మొదటి 2 స్కందాలు, 1వ స్కందం 2వ స్కందం భగవంతుడి యొక్క పాదపద్మాలు, 3వ స్కందం 4వ స్కందం భగవంతుడి యొక్క థైస్ అంటే తొడలు, ట్రంక్ అన్నమాటది. అందుకే మీరు చూసినట్లయితే మన బాడీ మొత్తం కూడా వెయిట్ మొత్తం కూడా ఈ థైస్ మీద నిలబడాలి, ఆ వెయిట్ మొత్తం. అందుకే 3వ స్కందం 4వ స్కందంలో భాగవతంలో వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వెయిట్ మొత్తం 3 స్కందం 4 స్కందాలు యాడ్ చేస్తారు. ఇకపోతే 5వ స్కందం భగవంతుడి యొక్క నాభి, 6వ స్కందం భగవంతుడి యొక్క చెస్ట్, ఇకపోతే 7, 8 భగవంతుడి యొక్క చేతులు, 9వ స్కందం భగవంతుడి యొక్క కంఠం. అందుకే మీరు 9వ స్కందంలో చూసినట్లయితే భగవంతుడికి ఆ భాగవతంలో ఎన్నో కథలు ఉంటాయి. అంటే కంఠం అంటే చెప్పడం అన్నమాట, మనకు ఒక స్వరపీఠిక లాంటిది. అలాగే ఎన్నో కథలు ఉంటాయి మా 9వ స్కందాలు, చాలా విపరీతమైనటువంటి కథలు. ఆ రాణుల మధ్య, వాటి మధ్య, వీళ్ళ మధ్య చాలా చాలా కథలు ఉంటాయి అనమాట, ఆ భక్తుల మధ్య. అందుకే దానికి కంఠం. ఇకపోతే భగవంతుడి యొక్క 10వ స్కందం భగవంతుడి యొక్క ముఖార విందం. ఇకపోతే 11వ స్కందం భగవంతుడి యొక్క నుదురు, 12వ స్కందం భగవంతుడి యొక్క శిరస్సు. ఈ విధంగా 12 స్కందాల్ని కూడా పూర్ణంగా అంటే భగవంతుడి యొక్క పూర్తి యొక్క రూపాన్ని మనము దర్శించుకోవచ్చు. అదేంటండి మేము ఫస్ట్ క్యాంటోస్ అంటే మొదటి స్కందం 2వ స్కందం చదవగానే భగవంతుడి యొక్క పాదపద్మాలు మాకెలా కనిపిస్తాయి అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి యొక్క పాదపద్మాలు, భగవంతుడి యొక్క ముఖారవిందం, భగవంతుడి యొక్క చెస్ట్, భగవంతుడి యొక్క చేతులు ఇవన్నీ గ్రంథ రూపంలో ఉన్నప్పుడు మనం ఏదో ఇలా వచ్చేలా చూసుకోవడం అలా కాదండి. వీటిని సాక్షాత్కరించబడాలి అంటారు. అంటే ఇవి మనకు సాక్షాత్కరిస్తాయి భగవంతుడి యొక్క రూపాన్ని. సాక్షాత్కరించడం అంటే ఉదాహరణకి నేను ఉప్పు తింటున్నాను, లేదా ఒక మంచి గులాబ్ జామ్ తినాలి. గులాబ్ జామ్ నాకు సాక్షాత్కరించాలి అంటే గులాబ్ జామ్ నేను తల మీద పెట్టుకోవాలా, చెవిలో పెట్టుకోవాలా, ముక్కు మీద పెట్టుకోవాలా? గులాబ్ జామ్ నాకు సాక్షాత్కరించాలంటే నాలుక మీద పెట్టుకోవాలి. అంటే గులాబ్ జాముని నాకు సాక్షాత్కరించడానికి ఉపయోగపడేటువంటి సాధనం నాలుక. అదేవిధంగా మంచి గులాబీ పువ్వు, మల్లె పువ్వు ఉంది, మరి దాని యొక్క పరిమళం నాకు సాక్షాత్కరించాలి అంటే నాకు ఉపయోగపడేది కళ్ళా, చెవులా? కళ్ళు కాదు, చెవులు కాదు, నాకు ఉపయోగపడేది ముక్కు. ముక్కు ద్వారా మనకు సాక్షాత్కరించబడుతుంది. అదేవిధంగా మనం ఏదైనా ఒక మంచి రూపం, భగవంతుడి యొక్క రూపం కావాలి అంటే అది కూడా మనం కంటి ద్వారా, చెవుల ద్వారా వింటూ
మనం వాటిని సాక్షాత్కరించవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా సాక్షాత్కరించడానికి మనకు ఒక్కొక్క ఇన్‌స్ట్రుమెంట్ అనేది ఉంది. అదే విధంగా భగవంతుడు సాక్షాత్కరించడానికి ఉన్నటువంటి ఇన్‌స్ట్రుమెంట్ మనకు చెవులు. శృత ఈక్షిత అంటారు. అంటే దాని అర్థం భాగవతాన్ని వింటున్నప్పుడు ఆ వినడం ద్వారా ఆ శబ్ద ధ్వనులు మన చెవులోకి పోయినప్పుడు ఆ చెవుల ద్వారా మనకు సాక్షాత్కరించబడుద్దనమాట భగవంతుడి యొక్క పూర్తి రూపం. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం ఏ మూడ్‌తో అయితే, ఏ భావంతో అయితే మనం భాగవతాన్ని అప్రోచ్ అవుతామో, భాగవతం కూడా మనకు అదే విధంగా రెసిప్రొకేట్ అవుతుంది. అందరూ అనుకుంటారు, ఏదో భాగవతం అంటే ఒక చిన్న పుస్తకంలో ఏదో చదివేస్తున్నానని. కాదు, కాదు. మనం చదివేటువంటి ప్రతి లైన్, మనం వింటున్నటువంటి ప్రతి శ్లోకం, మనం ఏ భావంతో వింటున్నామో, ఆ భావం మనకు ఆ భాగవతాన్ని మనకు రెసిప్రొకేట్ అవుతుంది. అంటే ప్రతిస్పందిస్తుంది. ఓకే. నేను భాగవతాన్ని ఏదో అందరికి చెప్పి ఒక స్కాలర్‌ని అవ్వాలి అంటే, నీకు భాగవతం స్కాలర్ లాగానే ఏదో ఒక స్కాలర్‌స్టిక్ మామూలుగా ఏదో కాలేజీలో చదివే పుస్తకం లాగానే కనిపిస్తుంది. లేదు, లేదు. భాగవతం ద్వారా నేను మంచి ధన సముపార్జన చేయాలంటే, అది నీకు చిన్న బిజినెస్ లాగే కనిపిస్తుంది. ఆహా! లేదు, లేదు. భాగవతం ద్వారా నేను భగవంతుడి యొక్క సందర్శనం కావాలి నాకు. భగవంతుడికి ఇంకా దగ్గరవ్వాలనుకుంటే భాగవతం మనకు అదే విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఏ స్టేజ్‌లో ఉన్నప్పటికి కూడా, ప్రస్తుతం మనం ఎలాంటి పనుల్లో ఉన్నప్పటికి కూడా భాగవతం వినడానికి కూర్చున్నాం కాబట్టి, నేను ఎంతో కొంత భగవంతుడికి ఈ సమయంలో కొంచెం నేను దగ్గరవ్వాలి అనేటువంటి భావంతోటి మనము భాగవతాన్ని విందాం. కొన్ని వేల కోట్ల జన్మలు మనకు తపస్సు చేస్తే, అంటే మనం ఎన్నో జన్మలు పుణ్యాలు చేస్తే, మనము ఒక సాధువుల యొక్క సందర్శనం అనేది జరుగుతుంది. ఇంకా ఎన్నో వేల కోట్ల జన్మల తపస్సు ఫలిస్తే, మనకు ఆ సాధువుల సాంగత్యంలో ఉండేటువంటి అవకాశం వస్తుంది. ఇంకా ఎంతో పుణ్యం పండితే తప్ప మనకు ఆ సాధువుల కృప అనేది మనకు రాదు. సాధువుల కృప అంటే వారు నోటి నుంచి మనకు చెప్తున్నటువంటి భాగవతం వాక్యాలైనా, భగవంతుడి యొక్క విషయాలైనా గాని అవి మన చెవిన పడవు. భగవంతుడి యొక్క కృప, సాధువుల కృప ఉన్నప్పుడు మనకు అవి చెవిలో పడ్డటువంటి ఆ శాస్త్రం ఏదైతే ఉంటుందో, భగవంతుడి యొక్క నామాలు, గుణగణాలు ఏవైతే ఉంటాయో అవి మనం విన్న తరువాత మన హృదయంలో ఒక మలం ఏదైతే ఉంటుందో ఆ మలం మొత్తం పోగొడుతుంది. మనకు భౌతికంగా ఆనందాలు పొందటానికి, భౌతికంగా ఏ పూజలు చేస్తే ఏ ఆనందం రావటానికి మనకు అన్ని వేదాలలో చాలా చక్కగా చెప్పబడింది. కొంతమందికి విపరీతమైనటువంటి కోరికలుంటాయి. భౌతికమైనటువంటి కోరికలు. ఆ కోరికలన్నిటిని తీర్చుకోవటానికి నాకు ఏ పరికరాలున్నాయి, ఏ శాస్త్రం నాకు చెప్తుంది అంటే మనకు పురాణాలున్నాయి, మనకు శాస్త్రాలున్నాయి, మనకు వేదాలున్నాయి. అవన్నీ కూడా మనకు మన కోరికలను ఫుల్‌ఫిల్‌మెంట్ చేసుకోవడానికి ఈ పద్ధతిలో వెళ్ళు అని చెప్తారు. కొంతమంది రజోగుణంలో ఉంటారు. కొంతమంది తమో గుణంలో ఉంటారు. కొంతమంది సత్వగుణంలో ఉంటారు. ఏ గుణాల్లో ఉన్న వారికి దానికి అనుగుణంగా మనకు శాస్త్రాలనేవి చెప్పబడ్డాయి. ఓకే. మీరు ఈ పనులు చేస్తే మీకు ఇలాంటి బెనిఫిట్ వస్తుంది. మీరు ఇదిగో ఈ పనులు చేస్తే మీకు ఇలాంటి బెనిఫిట్‌లొస్తున్నాయి. లేదు, లేదు నాకు ఇంకో బెనిఫిట్ కావాలంటే మీరు అలాంటి పనులు చేయొచ్చు. ఆ విధంగా మన ఇంద్రియ తృప్తి కోరికల కోసం చెప్పబడినటువంటి ఎన్నో శాస్త్రాలున్నాయి. కానీ శాస్త్రాల అన్నిటిని అధిగమించి భాగవతాన్ని పంచమ వేదం అంటారు. చతుర్వేద 4 వేదాలున్న 4 వేదాలను దాటున్నటువంటి వేదం పంచమ వేదం అంటారు. అంతేకాకుండా భాగవతాన్ని అమల పురాణం అంటారు. అమల పురాణం అంటే మనం ఏ పురాణం తీసుకున్నా గాని అందులో మన ఇంద్రియ తృప్తికి ఏ విధంగా ఉంటుంది అదన్నా చెప్తుంది. లేదా ఇంద్రియ తృప్తిని చేస్తూ భగవంతుడిని పొందాలి అది కూడా చెప్తారు. లేదు కొన్ని భగవంతుడిని పొందుతూ కొన్ని ఇంద్రియ తృప్తి కూడా ఇచ్చే విధంగా కూడా ఉంటాయి. కానీ భాగవతం అనేది ఏంటిదంటే కంప్లీట్‌గా పూర్తిగా కృష్ణ గురించి, పూర్తిగా భగవంతుడి యొక్క పరిపూర్ణత్వం గురించి. అందులో ఇంకా వేరే ఏ చోటు, ఏ తావు ఇంకా ఏ ఇంద్రియ తృప్తి గురించి కూడా ఉండదు. కంప్లీట్‌గా భాగవతం గురించే ఉంటుంది. మీరు ఆహ్, మత్స్య పురాణం మనకు మొట్టమొదటి ఫస్ట్ పురాణం మత్స్య పురాణం. అది చాలా పురాతనమైనటువంటి పురాణం. ఆ పురాణంలో కూడా చెప్పబడతారు. ఏం చెప్తారంటే, మీరు భాగవతం అని ఇది భాగవతం బుక్కు అని మీరు ఎలా తెలుసుకోవచ్చంటే, భాగవతం మధ్యలో అంటే 12 స్కందాలలో కరెక్ట్‌గా మధ్యలో అంటే 6 స్కందంలో మీకు వృత్రాసురుడు పాస్ట్ టైమ్ గురించి ఉంటుందండి.
అన్ని పురాణాలలో వృత్రాసురుడిని ఒక రాక్షసుడిగా చూపిస్తారు. కానీ వృత్రాసురుడు పరమ భక్తుడు. ఆ వృత్రాసురుని ఒక భక్తుడిగా చిత్రీకరించి వృత్రాసురుడిని భక్తుడి కోణంలో చూపించినటువంటి పురాణం ఏదైనా ఉంది అంటే అది భాగవత పురాణం. అని మన శాస్త్రాలు చెప్తారండి. శాస్త్రాలలో భాగవతం గురించి కూడా చెప్తారు. కాబట్టి ఏ పురాణంలో అయితే ఒక మనిషిలో ఒక వ్యక్తిలో ఉన్నటువంటి నిజమైన భక్తి భావాల్ని బయటికి తీసి చూపించగలిగేటువంటిది ఏదైనా ఉంది అంటే అది భాగవతం. మరి అలాంటి భాగవతం వినడానికి మనం ఎంతో తపస్సులు చేసుకుంటే వచ్చేది కాదు. మనకు ఏ సాధువుల కృపో ఏ జన్మలో మన మీద పడితే మనము భాగవతాన్ని అట్లీస్ట్ ఒక శ్లోకానైనా కానీ చదవడానికి మనము దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి ఇంక మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మనం మన ఇవాళ సెషన్లోకి వెళ్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీ అందరికీ కనిపిస్తే నాకు చెప్పండి. స్క్రీన్ కనిపిస్తుండదు అందరికీ? ఎస్ ప్రభుజీ. ఓకే. సో ఇవాళ మొదటి చాప్టర్ అదేంటంటే చాప్టర్ టైటిల్ ఏంటంటే ఋషులు అడిగినటువంటి ప్రశ్నలు. మీ అందరికీ ఒక సందేహం రావచ్చు, ఏ ఋషులు ఎవరికో ప్రశ్నలు అడిగితే అవి మాకే విధంగా ఉపయోగపడతాయండి అని. సో మనకేం చెప్తారంటే మనకి శాస్త్రాలలో ఈ ప్రపంచంలో ఎవరన్నా ఒకరు వేరే వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారు అంటే అది ఖచ్చితంగా వాళ్ళల్లో ఒక నిస్వార్థమైనటువంటి సేవాభావం ఉండడం వల్లే. దానివల్లే వారు పట్టించుకోగలుగుతారు వేరే వాళ్ళ గురించి. లేదంటే అదంత తేలిక కాదండి వేరే వాళ్ళ గురించి పట్టించుకోవడం. ఉదాహరణకి మీరు చూసినట్లయితే ఒక ఫ్యామిలీలో ఒక తల్లి ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో బిడ్డలకి సేవ చేస్తున్నారు అంటే దానికి గల కారణం ఒకటే ఒకటి. ఎవరైనా చెప్తారా కారణం ఏంటో? ఎవరన్నా ఈ ప్రపంచంలో ఎవరన్నా ఇంకొకరికి సేవ చేస్తున్నారు అంటే ఆ సేవకుల కారణం ఎవరైనా చెప్తారు? సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక తల్లి బిడ్డకి సేవ చేస్తుంది, లేదా పెద్ద అయినటువంటి బిడ్డలు కొడుకులు కూతురు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులకు సేవ చేస్తున్నారు. కారణం ఎవరైనా చెప్తారా ఎందుకో? రక్త సంబంధం కాబట్టి. ఓకే 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 రక్త సంబంధం కాబట్టి. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు నాకు పుట్టారు కాబట్టి నేను చేస్తున్నాను సేవ అని. మీరు ఇంకో అబ్జర్వ్ చేసినట్లయితే ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తులు కూడా ఆ రోడ్డు మీద ఉంటున్నప్పుడు కూడా మనకు సడన్ గా చాలా దయాహృదయంతో మనం ఎప్పుడైనా బాధపడ్డప్పుడు మనకు సేవ చేస్తుంటారు సడన్ గా వచ్చి. అది ఎందుకు చేస్తారు మరి? అప్పుడు అక్కడ ఏ రక్త సంబంధం ఉండదు కదా. మానవత్వం. ఓకే, మానవత్వం. ఓకే. సో నిజానికి మనకు శాస్త్రాలు ఏం చెప్తారంటే మనము ప్రతి ఒక్కరం కూడా ఒక ఎంజాయ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం, ఒక రసం కోసం. దాన్ని రసం అంటారు, రసాస్వాదనం. అంటే దాని అర్థం ఏంటంటే ఒక స్టూడెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ బాగా చదువుతున్నాడు అంటే నేను ఫస్ట్ రావాలి అనేటువంటి ఒక రసం, ఒక పర్పస్ అనేది ఉంటుంది. అది దానికి మోటివేషన్ ఇస్తుంది. అదేవిధంగా వేరే వాళ్ళకి సాయం చేస్తున్నారంటే ఆ వ్యక్తులు వేరే వాళ్ళకి సాయం చేసిన తర్వాత వాళ్ళు చాలా ఆనందంగా ఉండాలి అంటే వాళ్ళ ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటున్నాడు. అది కూడా ఒక రకమైనటువంటి రసం. సో అవి మంచి భావాలు. సో అలాంటి ఎప్పుడు ఒక నిత్యం ఒక ఆనందం కోసం వెతుకుతున్నటువంటి వ్యక్తులే ఎవరైతే ఉంటారో అది వేరే వారి యొక్క ఆనందంలో తమ ఆనందాన్ని చూసుకున్నటువంటి వ్యక్తులే మనకి ఇక్కడ ఋషులు. కాబట్టి ఋషులు మనకు శాస్త్రాలలో ఎప్పుడు ఏది చెప్పినప్పుడు కూడా దానికి మెయిన్ కారణం ఏముంటుందంటే వేరే వారి యొక్క శ్రేయస్సు, వాళ్ళ శ్రేయస్సు నాకు కావాలి, మాకు ముఖ్యం అని ఋషులు ఎప్పుడు ప్రాధేయపడుతూ ఉంటారు. ఇక్కడ మన భాగవతంలో ఇప్పుడు మనం చర్చించుకోబోయేటటువంటి దాంట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఒకే ఒక మంచి పని ఏంటంటే
జనులందరి కోసం మేము ఏదో ఒకటి తాపత్రయపడాలి అనేటువంటిది ఇక్కడ ఋషులందరూ కూడా సమకూడారు. సరే, అయితే మనం భాగవతంలోకి వెళ్ళే ముందు మనము మొదటి శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ శ్లోకం నేను చెప్తాను, మీరు కూడా పలకండి. అందరికి కనిపిస్తుంది కదా ఈ శ్లోకం? కనిపిస్తుంది ప్రభుజీ, తెలుగులో లేదా? ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ టైం తెలుగులో యాడ్ చేస్తాను అయితే. ఓకే. ఓకే, అందరు చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. జన్మాద్యస్య యతో అన్వయాత్. పలకండి మీరు కూడా. జన్మాద్యస్య యతో అన్వయాత్ జన్మాద్యాసయతో అన్వయ ఇతరతాశ్చార్తేషు అభిజ్ఞస్వరాట్ ఇతరత చా అర్థేషు అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయాది కవయే తేని తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూరయా ముహ్యంతి సూరయా తేజో వారి మృదాం యథా వినిమయో. తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషాం ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం. నామ్నా స్వేన సదా నిరస్త సత్యం పరం ధీమహి. సత్యం పరం ధీమహి. ఓకే, నేను ఒకసారి ఈ శ్లోకాన్ని పూర్తిగా మొత్తం చదువుతాను. సో దాన్ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. జన్మాద్యస్య యతో అన్వయాదితరతాశ్చార్తేషు అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూరయాం తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషాం ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఇది భాగవతంలో మొట్టమొదటి శ్లోకం అండి. ఈ శ్లోకం మనకు భగవంతుడితో ఉన్నటువంటి సంబంధ జ్ఞానాన్ని చూపిస్తుంది. ఇది మనకు అంటే అసలు భగవంతుడు ఎవరు అని భగవంతుడితో ఒక సంబంధాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ లైన్ మీరు చూసినట్లయితే ఇన్వొకేషన్ అంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఇక్కడ భగవంతుని మన యొక్క చేతనలతోటి తీసుకొస్తాను ఈ మంత్రం పలకడం వల్ల. ఓం నా మో భా గా వా తే వాసుదేవాయ. ఇది ద్వాదశ అక్షర మంత్రం. మీరు చూసినట్లయితే ఇందులో 12 అక్షరాలు ఉంటాయి. ఎవరైనా లెక్కేశారా ఓం నమో భగవతే వాసుదేవాయలో? ఎవరైనా లెక్కేస్తున్నారా? మీరు లెక్కేయండి. ఓం నా మో భా గా వా తే వాసుదేవాయ. 12 వచ్చాయా లేదా? ఎస్ ప్రభుజీ. ఓకే, అందరు కన్ఫామే కదా? ఓకే, 13 కాదు కాదు 12 వస్తాయి. నేను చెప్తాను, మీరు లెక్కేయండి. ఓం నా మో భా గా వా తే వా సు దే వా యా. 12 వచ్చాయా 13 వచ్చాయా? ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది కదా ప్రభుజీ, ఈ అక్షరాలు లెక్క పెడితే 26 వస్తూ 25 దాకా వస్తున్నాయి. తెలుగులో అయితే మరి ఎక్కడైనా రాస్తే వీ కెన్ రీడ్ ఇట్ అవును, ఈజీ. అది ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా సంస్కృతమైనా ఏదైనా మనం ప్రొనౌన్సియేషన్ ద్వారా రాయాలి. ఇప్పుడు నేను ఓం అంటే తెలుగులో ఒక్క అక్షరం రావచ్చు, ఇంగ్లీష్లో 2 రావచ్చు, మలయాళం 3 రావచ్చు.
భాషను బట్టి వాళ్ళు అక్షరాలు రూపొందించుకుంటారు, కానీ ప్రొనౌన్సియేషన్ మనకు అర్థమవుతుంది కదా. ఓం అన్నప్పుడు ఒకటి, ఆ విధంగా నమో లెక్కేసుకో. 2. ఓం నా మో భా గా వా తే వా సు దే వా యా. ఎస్, ఇప్పుడు వచ్చాయి. తెలుగులో అయితే ఈజీగా. అది తెలుగు ఇంగ్లీష్ అనే సమస్య కాదు, అక్కడ ప్రొనౌన్సియేషన్ తో లెక్కేసుకోవాలి, అది భాష ఏదైనా కానీ. ఓకే, సో ఇక్కడ మీరు ఈ శ్లోకంలో చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ లైన్ ఉంది, జన్మ ఆది. జన్మ ఆది అంటే ఎవరి జన్మ అండి? ఎవరి జన్మ? జన్మ ఆది అంటే ఇది ఈ భౌతికమైనటువంటి విశ్వం అన్నిటి జన్మలు. అంటే ఈ విశ్వాలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క క్రియేషన్, వాటి యొక్క సృష్టి. జన్మ ఆది. ఆది అంటే దాని అర్థం ఇంకా ఇతరతరు. విశ్వం సృష్టించబడింది అది ఒకటే కాదు కదా, అది జరగాలి, ఫంక్షన్ జరగాలి అంటే సృష్టి, ఆ తర్వాత అది ఫంక్షన్ జరగాలంటే నడుస్తూ ఉండాలి, ఆ తర్వాత ప్రళయం. ఇవన్నిటిని కలిపి జన్మాది అంటారు. వీటన్నిటికీ అంటే సృష్టిలో క్రియేట్ చేయబడినటువంటి ప్రతిదీ క్రియేషన్, సృష్టించబడిన ప్రతిదీ అన్ని విశ్వాలు, వాటిని నడిపించేది, ఆ తర్వాత ప్రళయం. వీటన్నిటి కూడా కారకులు ఎవరు? కృష్ణ అని చెప్తున్నారు ఇక్కడ. జన్మాది అస్య. అస్య అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్భవించినటువంటి అన్ని ప్రపంచాలు, అన్ని విశ్వాలు. అయితే ఇక్కడ కృష్ణుడిని ఎలా పోలుస్తున్నారు, ఎలా చెప్తున్నారంటే వీటన్నిటిని ఆయన విశ్వాల్ని క్రియేట్ చేయటం ఒక్కటే కాదు. జన్మ ఆది యస్య యతో అన్వయాత్ ఇతరతాస్. అన్వయాత్ అంటే డైరెక్ట్లీ, ఇతరతాస్ అంటే ఇండైరెక్ట్ గా. అంటే భగవంతుడిని మనము దేని ద్వారా సూచించాలి అంటే డైరెక్ట్గా ఈయన కృష్ణ అలాగైనా సూచించవచ్చు, లేదా ఇది కృష్ణుడి యొక్క శక్తి, అది డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా అన్నిటికీ కృష్ణుడే కారణం అని ఇక్కడ చెప్తున్నారు. చా అర్థేషు అభిజ్ఞ స్వరాట్. ఈ రెండు పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అభిజ్ఞ అండ్ స్వరాట్. అభిజ్ఞ అంటే మీరు ఎవరన్నా అభిజ్ఞ అంటే చెప్పగలుగుతారా? ఓకే, సపోజ్ నన్ను ఎవరైనా ఇలా టచ్ చేశారంటే ఎవరైనా ఒకరు, అప్పుడు నాకేం అర్థమవుద్ది? ఓకే, నన్ను ఎవరో టచ్ చేశారు ఇక్కడ అని. ఇంకొకటి, నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, అప్పుడు నాకు తెలుస్తుంది నా కాల్లో ముళ్ళు గుచ్చుకుందని. వేరే వాళ్ళకి ఎవరైనా ముళ్ళు గుచ్చుకుంటే అది నాకు తెలుస్తుందా? తెలీదు. కానీ ఇక్కడ భగవంతుడు అభిజ్ఞ. అభిజ్ఞ అంటే అన్నీ తెలిసినవాడు, అన్నిటి గురించి తెలిసినవాడు. నా దేహంలో ఎవరైనా ఏదైనా టచ్ చేస్తే నాకు ఎలాగైతే ఈజీగా తెలుస్తుందో అదే విధంగా ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడికి తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం కూడా భగవంతుడి యొక్క, మీరు భగవద్గీతలు చూసినట్టు విశ్వరూపంతో పూలుస్తారు. అంటే మనం చేసినటువంటి ప్రతి కదలిక అది భగవంతుడికి ఈజీగా తెలిసిపోతుంది. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది ఏంటంటే, ఈవెన్ ఏ బ్లేడ్ ఆఫ్ ది గ్రాస్ కెనాట్ మూవ్ వితౌట్ శాంక్షన్ ఆఫ్ ది లార్డ్ అని. అంటే ఒక చిన్న గడ్డి పరక కూడా కదలదంట భగవంతుడి యొక్క శాంక్షన్ లేకుండా. అంత మైన్యూట్గా భగవంతుడికి తెలుస్తుంటుంది. అభిజ్ఞ, అన్నిటినీ తెలిసిన వాడు. నా గురించి, నీ గురించి, మన మనసులో ఏం ఊహించబోతున్నాం కూడా భగవంతుడికి తెలిసిపోతుంది. అది అభిజ్ఞ అంటే. నెక్స్ట్ స్వరాట్. స్వరాట్ అంటే పరమ స్వతంత్రుడు. అంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఆయన. చాలా మంది అంటారు ఈ విశ్వం మొత్తానికి నేను భగవంతుడి యొక్క అవతారం అని. నేను భగవంతుడి యొక్క అవతారం చెప్పుకున్నటువంటి వ్యక్తి కనీసం ఈ 2 లక్షణాలు ఉండాలి కదా, అభిజ్ఞ అండ్ స్వరాట్. స్వరాట్ అంటే పరమ స్వతంత్రుడు. ఆ పరమ స్వతంత్రుడు ఎలా అవ్వగలుగుతారు? లేదండి ఇవాళ నేను ఇప్పటికిప్పుడు నేను ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేశాను, స్వతంత్రం తెచ్చేసుకున్నాను అంటే, అరే కడుపులో ఏదైనా తిప్పితే ఇమ్మీడియట్గా నువ్వు కడుపులో ఏదైనా తిప్పినప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు బయటికి వెళ్ళడానికైనా కానీ నీకు కావాల్సింది ఏంటండి? నువ్వు వేరే వాటి మీద, అంటే నీ లోపల ఉన్నటువంటి వాయువుల మీద ఆధారపడుతున్నావు. మనకి ఏదైనా బాగా దప్పికేసినప్పుడు ఇమ్మీడియట్గా వాటర్ తాగడానికి పరిగెడుతున్నాం, ఆకలేసినప్పుడు ఏదైనా తినడానికి. ఈ విధంగా మనం ప్రకృతితోటి ఎంతగా ఆధారపడ్డప్పుడు మనం స్వరాట్ ఎలా అవుతామండి? మనం స్వరాట్ కాదు.
స్వరాటే కానప్పుడు మనం భగవంతుడు ఎలా అవుతాం? కానీ ఇక్కడ భగవంతుడు కృష్ణుడు అభిజ్ఞ అండ్ స్వరాట్, పరమ స్వతంత్రుడు. ఆయన ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ఈ ప్రపంచంలో ఎవరన్నా ఆ ప్రజోత్పత్తి చేయడానికైనా కానీ ఒక మేల్ ఫిమేల్ కావాలి, అంటే ఒక పురుషుడు స్త్రీ కావాలి. కానీ భగవంతుడికి అదేం అవసరం లేదండి. ఆయన నుంచి అన్నీ వస్తుంటాయి. అందుకే ఆయన ఆది పురుషం అంటారు. సో ఆయన ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూసినట్లయితే బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క నాభి నుంచి వస్తాడు, పద్మపుష్పంలో నుంచి. సో ఈ విధంగా ఆయన భగవంతుడు స్వరాట్. ఇంకా ఏం చెప్తున్నారు 2వ లైన్లో? తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే, అంటే తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. ఆది కవి అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో ఉండడానికి మొట్టమొదటి జీవుడు, ఈ సృష్టి మొత్తానికి. చాలా మంది అంటారు ఆ ఆ బ్రహ్మదేవుడి సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్నాడు, బ్రహ్మదేవుడే గొప్ప, బ్రహ్మదేవుడి సృష్టి మొత్తం సృష్టికర్త, ఆయన తర్వాత ఎవరు లేరని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఆ బ్రహ్మదేవుడు కూడా సుప్రీం బ్రహ్మన్, అంటే కృష్ణుడి మీద ఆధారపడాల్సి వచ్చింది. దేనికోసం? ఈ సృష్టిని ఎలా క్రియేట్ చేయాలి, వీటి లయం ఎలా చేయాలి, ఈ జ్ఞానాన్ని మొత్తం నాకు కావాలి. అది దానికి ఆయన బ్రహ్మదేవుడు భగవంతుడి మీద ధ్యానం చేయడం వల్ల ఆ భగవంతుడు పరమ దేవాది దేవుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే తన హృదయంలో తన నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఏ విధంగా అయితే మనం ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి వైర్లెస్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటామో, భగవంతుడు తన హృదయం నుంచి బ్రహ్మదేవుడి యొక్క హృదయంలోకి ఈ సృష్టికి సంబంధించినటువంటి అంత ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే, అంటే బ్రహ్మదేవుడు కూడా వేరే ఒకరి మీద ఆధారపడ్డారంటే మరి బ్రహ్మదేవుడు సుప్రీం కాదు, బ్రహ్మదేవుడు కూడా ఒక టాప్ మోస్ట్ లివింగ్ ఎంటిటీ. సో మనమందరం అర్థం చేసుకోవాల్సిందంటే బ్రహ్మదేవుని కూడా క్రియేట్ చేసింది కృష్ణ అని. ఇక్కడ ముహ్యంతి యత్ సూర్య, ముహ్యంతి అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సాధారణ వ్యక్తులు ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ యత్ సూర్య, దేవాది దేవులు కూడా, అంటే దేవతలు బ్రహ్మదేవుడిని క్రియేట్ చేశారు. మరి బ్రహ్మదేవుడి తర్వాత కింద ఉన్నటువంటి స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలు, తర్వాత తపోలోకంలో ఉన్నటువంటి కొంతమంది ఋషులు, వీళ్ళందరూ కూడా దేవతలు అన్నమాట. దేవతలు అంటే వాళ్ళందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్. ఇప్పుడు వాయు డిపార్ట్మెంట్ ఉంది, వాయుదేవుడు. అగ్ని డిపార్ట్మెంట్ ఉంది, అగ్నిదేవుడు. ఇలాగా వరుణదేవుడు నీటికి. ఈ విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క దేవతలు. అలాంటి గొప్ప గొప్ప దేవతలు కూడా కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడంలో ముహ్యంతి యత్ సూరయ, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు చాలాసార్లు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? బ్రహ్మదేవుడు అలాంటి వాడు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఒకసారి బృందావనంలో కృష్ణుడు వచ్చి లీలలు చేస్తున్నప్పుడు, అరే ఈయన దేవాది దేవుడా, ఒక చిన్న పిల్లల్లాగా ప్రతి ఇంట్లోకి వెళ్ళి వెన్న దొంగతనం చేస్తున్నాడు. ఈయన దేవాది దేవుడేంద్ర బాబు, అందరి ఇంట్లో వెళ్ళి దొంగతనాలు చేస్తున్నారు. యశోదమే కర్ర తీసుకొని పరిగెడితే ఏడుస్తూ పరిగెడుతున్నాడు. ఈయన దేవాది దేవుడేంది, అసలు నేను నమ్మను. బ్రహ్మదేవుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. అందుకోసమనే ఇతను కృష్ణుడు కాసినటువంటి ఆవులని గోపాలు వీళ్ళందరినీ కూడా దొంగతనం చేస్తాడు అనమాట బ్రహ్మదేవుడు. దొంగతనం చేసి జస్ట్ ఒక సెకండ్లో వస్తాడు తిరిగి వెనక్కి, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు. మరి బ్రహ్మలోకంలో ఒక సెకండ్ అయ్యేసరికి ఇక్కడ భూలోకంలో ఒక సంవత్సరం అంతా గడిచిపోద్ది. ఈ సంవత్సరం అంతా ఏం జరుగుతుందంటే కృష్ణుడు ఆ గోవుల్లాగా గోపాల్లాగా కృష్ణుడు ఎక్స్పాండ్ అవుతాడు అనమాట. ఎక్స్పాండ్ అయ్యి ఎవరికి ఏ డౌట్ రాకుండా అందరు యథాప్రకారం ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుంటారు సంవత్సరం పాటు. బ్రహ్మదేవుడు తిరిగి వచ్చిన చూస్తాడు, నేను అందరూ దొంగతనం చేశాను కదా, వీళ్ళందరూ ఎలా వచ్చారు? అప్పుడు అర్థమవుతుంది వీళ్ళందరూ కృష్ణుడి యొక్క మేనిఫెస్టేషన్స్ అని. అప్పుడు ఒక్కసారిగా బ్రహ్మదేవుడు తనకున్నటువంటి 4 తలలతోటి ఇలా నమస్కరిస్తాడు అనమాట, నన్ను క్షమించు కృష్ణ అని. అప్పుడు బ్రహ్మదేవుడు తను చేసినటువంటి తప్పుకి చాలా చాలా నొచ్చుకుని భగవంతుడు కృష్ణుని క్షమాపణ అడుగుతాడు. ఈ విధంగా పెద్ద పెద్ద దేవతలు కూడా ముహ్యంతి యత్ సూరయ అలా కన్ఫ్యూజ్ అయిపోతారు. మరి 3వ లైన్లో ఏం చెప్పబడింది? తేజో వారి మృదాం యథా వినిమయం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తేజో వారి మృదాం యథా వినిమయ. తేజో అంటే ఫైర్, వారి అంటే వాటర్, మృదాం అంటే సాయిల్, మట్టి. ఈ ప్రపంచంలో మీరు చూస్తున్న ప్రతిదీ కూడా ఈ 3 కాంబినేషన్ అండి. ఫైర్, నీరు, మట్టి. మన దేహం కూడా అంతేనండి.
మన దేహంలో కూడా మట్టి, నీరు, కొంచెం ఫైర్, అంతే. ఈ ఈ మూడింటి కాంబినేషన్ లో ఉన్నటువంటి చిత్రాలే, ఈ మూడింటి కాంబినేషన్ లో ఉన్నటువంటి వస్తువులనే మనం ఈ భౌతిక ప్రపంచంలో చూస్తున్నాం. ఈ మూడు ఎంత పవర్ఫుల్ అంటే, మీరు ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని అందులో పెయింటింగ్ వేసి అందులో ఒక బెగ్గర్, అయ్యో నా దగ్గర ఏమీ లేదు, ఇలా పెట్టారు అంటే అది మనలో ఉన్నటువంటి ఒక కంపాషన్ జనరేట్ చేస్తుంది. అందులో ఏముంది, జస్ట్ తేజో వారి మృదాం, కొంచెం వాటర్, కొంచెం ఫైర్, కొంచెం మట్టి, అంటే వాటి మీద ఒక ఎక్స్ప్రెషన్స్ మారడం వల్ల మనలో ఎమోషన్స్ బయటకు వస్తున్నాయి. ఒకరెవరో గుడ్డలతోటి ఇంకెవరు పొడి చేయడానికి వస్తున్నారు, అప్పుడు మనలో ఒక రకమైనటువంటి క్రోధం, ఆవేశం వస్తాయి. చూడండి, అవి జస్ట్ మాడిఫై అవ్వడం వల్ల మనలో ఎంత ఎమోషన్స్ వస్తున్నాయో. ఈ తేజో వారి మృదాం యథా వినిమయో ఎత్ర త్రిసర్గోమృష అంటే దాని అర్థం యథా వినిమయో అంటే ఈ యాక్షన్ రియాక్షన్స్, ఈ తేజో వారి మృదం ఏదైతే ఉన్నాయో వాటి యొక్క కలయికల ద్వారా ఏర్పడినటువంటి యాక్షన్ రియాక్షన్స్ వల్ల ఎత్ర త్రిసర్గోమృష అంటే దాని అర్థం త్రిసర్గ అంటే మూడు ఉన్నాయి, 3 మూడ్స్. ఆ మూడు ఏంటంటే మీ అందరికీ తెలుసు, మనకు 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని. అవి 3 మూడ్స్ ఆఫ్ క్రియేషన్, క్రియేటివ్ ఫ్యాకల్టీస్ అంటారు వాటిని. అంటే దాని అర్థం ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ తేజోవారి మృదం, ఈ ఫైర్, వాటర్, మట్టి, ఈ మూడింటిని కలిపిన తర్వాత అవి మనకు క్రియేట్ చేస్తున్నటువంటి గుణాలు మన లోపల, అవి మనకు ఎంత బివిల్డర్మెంట్ ఇస్తాయంటే మనం కంప్లీట్గా ఓహో ఇది నిజమే కాబోలు అని అనిపిస్తుంటుంది మనకు. ఉదాహరణకి ఎవరిలోనైనా సత్వగుణం వచ్చింది అంటే వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటారు. అంటే దాని అర్థం నేను ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా చదువుకోవాలి, లేదా పీస్ఫుల్గా మెడిటేషన్ చేసుకోవాలి, ఇలాంటి లక్షణాలు వస్తాయి. కొంతమంది రజోగుణంలో వచ్చారంటే ఇప్పుడు ఏదో ఒకటి చేసేయాలి, పొడి చేయాలి, ఒక రకమైనటువంటి ప్యాషన్ మూడ్లోకి వెళ్తారు, రజోగుణంలోకి వెళ్ళిపోతాం. కొంతమంది తమో గుణంలోకి వచ్చారు అంటే వాళ్ళకి ఏది చేయబుద్ధి కాదు, జస్ట్ బెడ్ మీద అలా నిద్రపోతే చాలు, అలాంటి ఒక తమో గుణంకి వస్తాయి. కానీ ఈ 3 గుణాలని కూడా మనం సరిగా యూటిలైజ్ చేసుకోవచ్చు. తమో గుణాన్ని రాత్రిపూట పడుకునేటప్పుడు యూటిలైజ్ చేసుకుంటే మైండ్లో ఏ టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా పడుకోవచ్చు. డే టైంలో ఉన్నప్పుడు రజోగుణాన్ని, అదే తెల్లవారుజామున ఉదయాన్నే ఉన్నప్పుడు సత్వగుణాన్ని, అంటే భగవంతుడి యొక్క నామాన్ని జపించడానికి. ఈ విధంగా మనకు ఉన్నటువంటి గుణాలని డైరెక్ట్ చేసుకున్నప్పుడు మనము హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏం చెప్పారు లాస్ట్ లైన్లో, ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఇక్కడ చూడండి, ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం అంటే ఇక్కడ ధామ్నా అంటే భగవంతుడు తన యొక్క ధామం ఏదైతే ఉందో వృందావన ధామం, అది తన సొంత ధామం. ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి, తన యొక్క స్వయం ధామంతో డిసెండ్ అయ్యారు ఇక్కడికి, పెరఫెరల్ అన్నిటితోటి భగవంతుడు. ఇక్కడ మీరు ఇంకో చూసినట్లయితే సత్యం పరం ధీమహి, ఇక్కడ సత్యం పరం అంటే ఇది పరమ సత్యం భగవంతుడు. ధీమహి అంటే ఇది గాయత్రి మంత్రం. ఇది ఫస్ట్ శ్లోకంలో గాయత్రి మంత్రం వ్యాస మహర్షి ఎందుకు ఉంచారు అంటే, మీ అందరికీ భగవంతుడిని మనం తెలుసుకోవడానికి కావలసింది ఏదో మనం కళ్ళు ఓపెన్ చేసి ఇదిగో భగవంతుడిని చూడాలి అన్నది మాత్రం మనం చూడడం అండి. ఫస్ట్ ఒక మనిషి మానసికంగా, శారీరకంగా తన హృదయంలో పవిత్రులు అవ్వాలి, ప్యూరిఫై అవ్వాలి, అప్పుడు మాత్రమే మన భగవంతుడి యొక్క దర్శనం జరుగుతుంది. మరి ఇక్కడ ధీమహి అంటే దాని అర్థం ఇది ఒక గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం ఒక మనిషిని చదివినప్పుడు, అతను గాయత్రి మంత్రాన్ని చదువుతున్నప్పుడు కొంతకాలానికి పర్ఫెక్ట్గా చదివేటువంటి స్టేజ్కి వెళ్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే తను ప్యూరిఫై అవుతాడు, పవిత్రుడు అవుతాడు, బ్రాహ్మణ క్వాలిటీస్ వస్తాయి. ఆ బ్రాహ్మణ లక్షణాలతోటి భగవంతుడు మనం చూడొచ్చు. మరి ప్రభుజీ మా దగ్గర బ్రాహ్మణ లక్షణాలు ఏం లేవు కదా, మరి మేము భాగవతం చదవడం వేస్ట్ కదా అని మీరు అనొచ్చు. శాస్త్రాలు ఏం చెప్తారంటే, ఎవరైనా భాగవతాన్ని ప్యూరిఫై అయిన ఉద్దేశం చదివితే తనకి భగవంతుడిగా దర్శనం జరుగుతుంది. మరి ఎవరన్నా పవిత్రులు కాకుండా మామూలుగా నేను చదవాలి ఇంట్రెస్ట్ ఉందని చదివినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ లోపల మలం ఏదైతే ఉందో ఆ మలాన్ని మొత్తాన్ని తీసేసి వాళ్ళకి
భగవంతుడి యొక్క దర్శనం చేసుకునే క్వాలిఫికేషన్ కూడా ఇస్తుంది. అంటే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి దర్శనం ఇస్తుంది, క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి క్వాలిఫికేషన్ ఇచ్చి మరీ భగవంతుడికి దర్శనం ఇస్తుంది. అందుకోసమని ఇక్కడ ధీమహి యాడ్ చేశారు, అంటే గాయత్రి మంత్రాన్ని. భగవంతుడి యొక్క దర్శనం జరగడం కోసం, మనందరం పవిత్రులు అవ్వడం కోసం గాయత్రి మంత్రాన్ని వ్యాస మహర్షి ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేశారు ఈ శ్లోకంలో. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. సెకండ్ శ్లోకం మీరు కూడా పలకండి. ధర్మ ప్రోజిత కైతవత్ర పరమో కైతవత్ర పరమో నిర్మత్సరాణాం సతం నిర్మత్సరాణాం సతం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం. వేద్యం వాస్తవం అత్ర వస్తు శివత్వం తాపత్రయోన్మూలనం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే శ్రీమద్భాగవతే మహాముని కృతి కిం వా పరైరీశ్వరా కిం వా పరైరీశ్వరా సద్యో హృది అవరుధ్యతే సాధ్యో హృది అవరుధ్యతే అత్ర కృతిభి అత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్ శుశ్రూషుభిస్తక్షణాత్ ధర్మ ప్రోజిత కైతవత్ర పరమో నిర్మత్సరాణాం సతం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరా సద్యో హృది అవరుధ్యతే అత్ర కృతుభిః శుశ్రూషుభిస్తత్క్షణాం. ఇది భాగవతాన్ని వినడానికి కావలసినటువంటి ప్రొసీజర్ గురించి చెప్తుంది. ప్రాసెస్ అభిధేయ అంటారు. మరి భాగవతం వినడానికి కావలసినటువంటి ప్రొసీజర్ ఏంటి అంటే భాగవతం మనకు ఎలాంటి ప్రాసెస్ని ఇస్తుంది అనేది ఈ శ్లోకంలో చెప్పబడింది. ఫస్ట్ లైన్ చూసినట్లయితే ధర్మ ప్రోజిత కైతవత్ర పరమో నిర్మత్సరాణాం సదం. ధర్మ ప్రోజిత కైతవ అంటే కైతవ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ప్రోజిత వాటిని రిజెక్ట్ చేస్తుంది. కైతవ ధర్మాలు ఏంటండి? కైతవ ధర్మం అంటే చీటింగ్ రిలీజియన్స్, అంటే మోసం చేసేటువంటి రిలీజియన్స్, మోసం చేసేటువంటి ధర్మాలు. ఆ మోసం చేసేటువంటి ధర్మాలన్నిటినీ కూడా భాగవతం ధర్మ ప్రోజిత త్యజించేస్తుంది. మోసం చేసేటువంటి ధర్మాలు ఏంటండి? మీరు ఎవరికైనా ఐడియా ఉందా మోసం చేసేటువంటి ధర్మాలు ఏంటో? మీరు గెస్ట్ చేసి చెప్పవచ్చు, మీకు తెలిసిన ఏదైనా కానీ. ఇది మోసం చేసే ధర్మం అని ఎలా చెప్తారు మీరు? అధర్మం. అధర్మం. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారండి. అధర్మం అంటే అంటే వేరే వాళ్ళ లాక్కో వేరే వాళ్ళ గురించి నిందలు వేయటము, వేరే వాళ్ళకి తీసుకోవటము. ఓకే 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 అంటే పరాయి వాళ్ళ గురించి, పరాయి వాటి గురించి ఆశించడము, అదే విధంగా వేరే వాళ్ళ గురించి మనము తప్పుగా అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా అధర్మ సూచనలు. ఓకే, వెరీ గుడ్. అంటే బేసికల్గా మీరందరూ ఎలా చెప్తున్నారంటే వేరే వాళ్ళకి మనం ఏ తప్పులు చేయకుండా ఉండాలి, వేరే వాళ్ళ గురించి ఏదైనా తప్పుగా ఆలోచించినప్పటికీ, ఏదైనా తప్పు చేసినప్పటికి కూడా అది మనకు చాలా చీటింగ్ రిలీజన్గా కనిపిస్తుంది మీరు చెప్తున్నారు. కానీ మీరు ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే వేరే వాళ్ళకి తప్పు చేయడం అనేది అదోకే, కానీ అన్నిటికంటే ఇంకా పెద్ద తప్పు ఏంటంటే వేరే వాళ్ళకు నేను మంచి చేస్తున్నాను అనేటువంటి ముసుగులో వాళ్ళని మోసం చేయడం. అర్థమైందండి ఇది? అర్థమైంది ప్రభుజీ. అర్థమైందా? మీరు ఒక రకంగా చూసినట్లయితే వేరే వాళ్ళకి నేను ఏదైనా తప్పు చేస్తున్నాను అంటే అది ఓకే, అలా చేయకూడదు, అది మంచి చెడు రెండు ఉంటాయి కదా, అది ఓకే. కానీ భాగవతం దేని చెప్తుందంటే
కైతవ ధర్మం, చీటింగ్ రిలీజియన్స్. మీరు ఏ రిలీజియన్ తీసుకోండి మీకు మంచి జరుగుద్దని చెప్పి లోపల వేరే కాంక్షలు ఉంటాయి వాళ్ళకి, లోపల వేరే ఉద్దేశాలు ఉంటాయి. అది చాలా చాలా రాంగ్. అందుకే వీటిని కైతవ ధర్మాలు అంటారు. మీరు భాగవతంలో ఏ పేజ్ తిప్పినా, ఏ శ్లోకం తీసుకున్నా, ఏ లైన్ తీసుకున్నా ఒకటే ఒకటి స్టాండర్డ్గా చెప్తుంది. ఏంటంటే మీ యొక్క ఇంద్రియ తృప్తిని కాస్త పక్కన పెట్టి భగవంతుడి వైపు తిరిగి చూడండి, కృష్ణుడిని కాస్త ప్రార్థించండి. తిరిగి మనం భగవద్ గోలోక ధామానికి తిరిగి వెళ్ళడానికి మార్గం ఏదైతే ఉంటుందో దానికో మనకు ప్రొఫౌండ్గా చెప్తుంది అనమాట భాగవతం. సాధువుల సాంగత్యాన్ని, భక్తి గురించి, భగవంతుడి గురించి, భక్తుల గురించి, భక్తి గురించి, భగవంతుడి గురించి మీరు ఏ లైన్ వెతికినా ఈ మూడి గురించే ఉంటుంది ఎక్కడ చూసినా కానీ భాగవతంలో. అందుకే దీన్ని అమల పురాణం అంటారు భాగవతాన్ని. అందుకే దీన్ని కైతవ ధర్మం ఉండరు. కైతవ ధర్మం అంటే నువ్వు రా, ఈ మతంలోకి రా, ఈ ధర్మాన్ని పాటించు, నీ కోరికలను నేను తీరుస్తాను. అరే మాకు ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి కోరికలే వద్దురా బాబు. ఇక్కడ ఎన్నిసార్లు ఎన్ని కోరికలు తీర్చుకున్నా కానీ మళ్ళీ తర్వాత రోజు కొత్త కోరిక వస్తుంది, వాటిని మళ్ళీ తీర్చాలి. అలా తీర్చుకుంటూ ఎన్ని జన్మలను ఎత్తాలి, ఎంతకాలం ఈ భూలోకంలో ఉండాలి. ఈ భూలోకాన్ని దాటి మేము గోలోకానికి వెళ్ళి పరమసత్యాన్ని తెలుసుకొని భగవంతుడి కృష్ణుడితో ఆనందంగా జీవితాన్ని గడిపే విధంగా చెప్పబడిందే భాగవతం. అది నిజమైనటువంటి ధర్మం. అందుకే ధర్మ ప్రోజిత కైతవత్ర పరము. ఇలాంటి పరమధర్మం గురించి తెలుసుకోవడానికి కావలసినటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒకటి రాశారు. ఏంటి, ఎవరైనా చదువుతారా? ఇక్కడ కర్సర్ రింగ్ కనిపిస్తుంది, ఇక్కడ ఎవరైనా చదువుతారా? ఏంటిది ఇది? ఆ క్వాలిఫికేషన్ ఏంటి? హరే కృష్ణ. ఎవరు చదవలేకపోతున్నారా ఇంగ్లీషు? వెరీ గుడ్, వెరీ గుడ్. నిర్మత్సరాణాం సతం. నిర్మత్సరత. మత్సరత అంటే ఎవరైనా చెప్తారండి ఏంటితో? ఇంగ్లీషులో ఎన్వి అంటారు. అంటే మాత్సర్యం. మనకు 6 దుర్గుణాలు ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ 6 ఉంటాయి. మీకు సంగతి తెలుసా? ఈ 6టికి కూడా ఆరిజిన్ ఏంటో తెలుసా? మొదలు ఏంటో తెలుసా? మత్సరత. మత్సరత అంటే ఏంటో తెలుసా? ఎదుటివాడు ఎవరన్నా మనకన్నా గొప్పగా ఎదుగుతున్నాడు అంటే చూసి ఊర్చుకోలేకపోవడం. తాను అభివృద్ధి చెందకున్నా కానీ పర్లేదు, నేను నాశనమైనా పర్లేదు, కానీ వాడు మాత్రం వెదకూడదండి, వాడిని మాత్రం నేను కిందికి లాగాలి. దీన్ని మత్సరత అంటారండి, ఎన్వియస్నెస్ అంటారు. నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను మా స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు ఇది లెక్చరర్ చెప్పారు. 2 బావిలో పడితే ఇద్దరు జపాన్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఒకరి భుజాల మీద ఒకరు ఎక్కించుకొని ఒకరు పైకి వస్తారంట. అమెరికా వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదో కనిపెట్టి ఏదోటి నిత్యంలో కనిపెట్టి అది ఎక్కొస్తారంట. ఇండియన్స్ ఉంటే ఏం చేస్తారంటే ఒకడు ఎక్కుతుంటే తను ఎక్కలేకపోతే వీళ్ళు లాగేస్తారంట కిందకి, నువ్వు కూడా ఇక్కడ ఎక్కట్లేదు కదా అని. జోక్పరంగా చెప్పింది అర్థం చేసుకోవడానికి. నిర్మత్సరత అంటే అంటే పక్కవాడి యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోవడం అండి, అది నిర్మత్సరత. అది చాలా చాలా మన హృదయంలో డీప్ గా ఉంటుందండి ఇది. మరి చూడండి, ఎంత హృదయంలో మనం లేకపోతే మన గోలోకం నుంచి ఇక్కడ భూలోకంకి వస్తాం. మరి భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి ఈ క్వాలిఫికేషన్ ఎందుకు చెప్తారు? ఏదున్నా కానీ పర్లేదు, ఒక వ్యక్తి ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, కానీ నిర్మత్సర భావం ఉన్నాడంటే చాలు, ఆటోమేటిక్ అతడు ప్యూరిఫై అయిపోతాడు, పవిత్రుడైపోతాడు. చాలా మందికి బయట లస్టీగా, కామంగా చూడడం, క్రోధంగా ఉండడం, లోభంగా ఉండడం, మోహం, మదంతో ఉండడం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా అండి? మత్సరత. దీని నుంచే వస్తాయి అన్ని. చాలా మంది బయట కామం ఉండదు, వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. క్రోధం కూడా ఉండదు, లోభం కూడా ఉండదు, మోహం కూడా ఉండదు, మదం, ప్రైడ్ కూడా ఉండదు ఒక్కోసారి. కానీ మత్సరత అనేది పోవడం చాలా చాలా కష్టం అండి. అంటే దాని అర్థం, మత్సరత పోవడం అంటే దాని అర్థం ఏంటంటే, మీకు ఉదాహరణకి నేను చెప్పడానికి,
ఒక వ్యక్తి అందరికీ చప్పట్లు కొడతాడు, ఆహా మీరు ఎంత బాగా పనిచేస్తున్నారండి, ఎంత గొప్పగా చేస్తున్నారండి, చిన్న వాళ్ళని పెద్ద వాళ్ళని ఈక్వల్స్ని అందరిని సమానంగా చూసి అందరిని చాలా చాలా హ్యాపీగా ఉంచుతాడు. కానీ తన ఫీల్డ్లో ఎవరైనా తన కాంపిటీషన్ వచ్చారు అంటే అది చూసి ఊర్చుకోలేడు. అర్థమైందా? అందరికీ శబాష్ శబాష్ అంటాడు, కానీ తన ఫీల్డ్ ఎవరైనా వచ్చి తన కాంపిటీషన్ ఇస్తున్నప్పుడు సాధువైనా కానీ ఒకసారి ఊపికి పట్టలేకపోతాడు. అంటే ఇది మత్సరత వల్ల వచ్చింది, అది మన హృదయం అంతరాళంలో ఉంటుంది. ఇది చాలా చాలా కఠినమండి ఇది పోవడానికి. మరి భాగవతం నిర్మత్సరానం వీళ్ళకి మాత్రమే ఉంది, మరి మాలో చాలా ఎన్వియస్నెస్, చాలా మత్సరత ఇవన్నీ ఉన్నాయండి, మరి మేము ఎలా అర్థం చేసుకుంటామండి భాగవతాన్ని అంటే మన గురించి ఆచార్యులు గొప్పగానే ఆలోచించారండి. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మన గౌడీ పరంపరలో వచ్చిన ఆచార్యులు ఏమంటారంటే, ఒక వ్యక్తి నిర్మత్సరం అంటే ఎటువంటి మత్సరత లేకుండా మంచి శ్రద్ధతో వింటుంటే తను ఇమ్మీడియట్ గా పవిత్రుడైపోయి భగవంతుని చూడగలుగుతాడు. ఒక వ్యక్తిలో శ్రద్ధ లేదు, అదే విధంగా మత్సరత కూడా ఉంది. ఈ రెండు ఉన్నప్పటికీ కూడా భాగవతం వినడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వచ్చాడు అంటే తను కూడా భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకోగలుగుతాడు అని మన ఆచార్యులు చెప్పారండి. ఎందుకంటే మొదటి వ్యక్తి చాలా ఫాస్ట్ గా దర్శనం చేసుకోగలిగితే రెండో వ్యక్తి కొంచెం లేట్ అవుద్ది అంతే. ఎందుకు? ఆ లోపల ప్యూరిఫికేషన్ జరగడానికి. ఆ ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత పవిత్రులమైన తర్వాత అప్పుడు మనకు భగవంతుడి దర్శనం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఒకరికి మత్సరత ఉన్నా, ఒకరికి శ్రద్ధ ఉన్నా, శ్రద్ధ లేకున్నా, మత్సరత ఉన్నా లేకున్నా, ఎటువంటి కండిషన్లో అయినా కానీ ఒక వ్యక్తి వినడానికి రెడీగా ఉన్నాడు అంటే తను ఆటోమేటిక్గా పవిత్రుడైపోతాడు. ఈ ఒక్క క్వాలిఫికేషన్ రెడీగా ఉంటే చాలు. సో కాబట్టి మనం అందరం గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఏ పొజిషన్లో ఉన్నప్పటికి కూడా ఎటువంటి వారిని చూసైనా కానీ మనం మత్సరత పొందాల్సిన అవసరం అంటూ ఏమీ లేదండి. ప్రభుపాదుల వారు అంటారు, తన యొక్క కామెంట్ రూపంలో రాస్తారు, మత్సరత భక్తులకి మత్సరత, చాలా మంది బయట మత్సరత అనేటువంటి గుణంతో ఉంటారు. భక్తులకు ఒక్కసారి కృష్ణ కాన్షియస్నెస్ లోకి, ఇస్కాన్ మూమెంట్ లోకి రాగానే వాళ్ళు ఇమ్మీడియట్ గా నిర్మత్సరంగా మారిపోతారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇమ్మీడియట్ గా తక్షణమే నిర్మత్సరంగా మారిపోతారు. ఎన్నో కోట్ల జన్మల నుంచి హృదయంలో ఉన్నటువంటి మత్సరత భావం కూడా ఒక్క సెకండ్ లో పటాపంచలైపోద్ది. ఎలా అవుద్దో తెలుసా? ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా ఎలా అవుద్దో? వినడం ద్వారా, గురువుల వెరీ నుంచి గుడ్, వినడం. వెరీ గుడ్. వినడం ద్వారా. ఇంకెవరైనా చెప్తారా? ఓకే, చాలా చక్కగా చెప్పావు దీక్షు. వినడం ద్వారా అంటే దాని అర్థం, వాళ్ళు వినడం ద్వారా వాళ్ళకి అర్థమవుద్ది. ఏం అర్థమవుద్ది అంటే, మేము ఈ భూలోకంలో ఒక టూరిస్ట్ లాగానే వచ్చాము, ఒక యాత్రికుల్లాగానే వచ్చాము, ఇది మాకు పర్మనెంట్ ప్లేస్ కాదు, మేము వెళ్ళాల్సింది గోలోకానికి, మేము ఆ మార్గంలో ఉన్నాం, గోలోక మార్గంలో ఉన్నాము. ఇక్కడ ఎన్ని గొడవలు జరిగినా, ఏ కొట్లాట జరిగినా కానీ జస్ట్ ఒక డ్యూటీ పరంగా నా డ్యూటీ చేస్తాను, దేంట్లో నేను ఎంటాంగిల్మెంట్ అవ్వను, నా గోల్ అక్కడుంది అనేటువంటి ఒక పర్పస్ తో ఉంటారు. వాళ్ళందరూ గోలోక ధామ్కి తిరిగి వెళ్ళేటువంటి ఒక మార్గంలో ఉండడం వల్ల, వాళ్ళ లక్ష్యం అటువైపు ఉండడం వల్ల ఇక్కడ ఏది జరిగినా కానీ వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ఈ క్వాలిఫికేషన్ వచ్చేది వినడం ద్వారా వాళ్ళకి. అందుకే వారు నిర్మత్సరం ఒక్క సెకండ్ లో వచ్చేస్తుంది వాళ్ళకి, ఇమ్మీడియట్లీ, వెంటనే వాళ్ళకి ఇమ్మీడియట్ అర్థమైపోద్ది, ఇది టెంపరీ, తాత్కాలికం, రియల్ గోల్ అక్కడికి వెళ్ళాలి. ఎనీ సెకండ్, క్షణ భంగురం ఈ దేహం. కమ్మల దల్ల జల జీవన్న తల్లమల్ల అంటే ఒక కమల దళం మీద పడినటువంటి నీటి బొట్టు ఏ విధంగా అయితే ఫ్లిక్కరింగ్ ఎమ్మటే బ్రక్కని పగిలిపోద్దు, కింద ఎమ్మటే పడిపోతుంటుందో, జీవన్న తల్లమల్ల మన జీవితం కూడా తలమునుకుని అయిపోతుందండి. మరి అలాంటి దానికి మనం నిర్మత్సరపడాల్సిన అవసరం ఏముంది? ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకొని భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటూ మనం మన యొక్క పర్పస్ని గోలోక ధామ పెట్టుకున్నప్పుడు మనం వీటితో ఎఫెక్ట్ అవ్వం. నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఐఏఎస్కి గేట్ ఆ టైంలో ఐఐటీలో ఎంట్రన్స్ రావడానికి, అప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఓకే, ఈ క్వశ్చన్స్ ఇవి ఉన్నాయి కదా, అవి చదువుకోవడం, ఆ రోజుకి ఇది అయిపోయిందా లేదా, ఆ తర్వాత మళ్ళీ మనము తర్వాత రోజుకి ఎగ్జామ్కి మళ్ళీ అంటే తర్వాత ఇంకో చాప్టర్ ప్రిపేర్ అవ్వడం. ఆ విధంగా సూర్యుడు ఇప్పుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు ఇప్పుడు అస్తమిస్తున్నాడు అర్థమయ్యేది కాదు. బయట ఏదైనా గొడవలు జరుగుతున్నా కానీ, బయట ఎవరైనా ఏదైనా జరుగుతున్నా అవన్నీ పెద్ద పట్టించుకుని, ఓకే జరుగుతున్నాయి, ఆ జరగనీలే, లక్ష్యం మొత్తం అటే ఉండేది. ఆ విధంగా ఒక పర్పస్ అంటే పెట్టుకుంటూ మనము మన యొక్క పనులు చేస్తున్నప్పుడు ఇక్కడ ఏది జరిగినా కానీ పెద్దగా మనల్ని ఎఫెక్ట్ ఏం చేయమండి.
ఒకసారి మా గురు మహారాజ్ రాధనాథ్ స్వామి మహారాజ్ అన్నారు, తను చిన్న వయసులో ఉన్నప్పుడు, అంటే తనకు ఒక 10-12 వయసులో ఉన్నప్పుడు, తన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు గొడవ పడుతుండేవారు అమెరికాలో. అయితే వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత గొడవ పడ్డప్పటికి కూడా వాళ్ళు ఎందుకు విడిపోకుండా ఉన్నారు, ఒకరికొకరు కలిసి ఉన్నారంటే, ఒకరోజు వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటున్నాడు ఈ అబ్బాయి రాధనాథ్ స్వామి మహారాజ్, మా గురువు గారు చిన్న వయసులో ఉన్నప్పుడు. ఏమింటున్నారంటే, వాళ్ళు ఎంత గొడవలు ఉన్నా కానీ ఎందుకు కలిసిమెలిసి ఉన్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి పర్పస్ ఒకటే, సరే మన గొడవలు ఎలా ఉన్నా కానీ ఈ బిడ్డను మనం జాగ్రత్తగా పెంచాలి, తనకి ఎటువంటి ఎఫెక్ట్ రాకూడదు. ఆ పర్పస్ ఉండడం వల్ల వాళ్ళు ఎంత గొడవలు ఉన్నా కానీ అడ్జస్ట్ అయిపోతున్నారు. ఆ పర్పస్ లేనటువంటి జీవితం ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ మనం ఏం చేస్తామంటే, ఏ చిన్న వైక్లభ్యాలు వచ్చినా కానీ నాకెందుకు నువ్వు అలా చేసావు, నీకంటే నేను ఎక్కువ, ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి. సర్దుకుపోయేటువంటి తత్వం ఉండదు. ఎప్పుడైతే మన పర్పస్ నిజంగా మనం ఉంచుకుంటామో, ఎస్ నేను వెళ్ళాలి, గోలోకధామంకి తిరిగి వెళ్ళాలి, ఇది తాత్కాలికం, ఏది జరిగినా కానీ నేను భగవంతుడికి నామాన్ని తీసుకుంటాను, నా కర్మ ప్రకారమే వస్తుంది, భగవంతుడు అన్నీ చూస్తున్నాడు, నేను భగవంతుడికి షెల్టర్ తీసుకున్నాను, ఇక భగవంతుడు చూసుకోకపోతే నన్ను ఎవరు చూసుకుంటారు అనేటువంటి ఒక ధీమాన్ని వ్యక్తపరుస్తూ మనం ఆ నమ్మకాన్ని ఉంచి పర్పస్ వైపు మనం అడుగులు వేసినప్పుడు ఆటోమేటిక్ ఒక వ్యక్తి నిర్మత్సరంగా మారిపోతాడు. ఆ నిర్మత్సర భాగవంతుడు భాగవతం వింటున్నప్పుడు చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతాడు, చాలా తొందరగా. నిర్మత్సరాణాం సతం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం. ఇది చూడండి, ఇది వేద్యం వాస్తవం, ఇది ఒక వాస్తవ వస్తువు, ఇది ఏదో అబద్ధమైనటువంటి వస్తువు కాదు, ఇది నిజమైనటువంటి వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం, నిజమైనటువంటి వస్తువు ఇది. మనకు చాలా రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి, మొబైల్స్, స్పెక్ట్స్. ఆ వస్తువులన్నిటి యొక్క పర్పస్ ఏంటండి? ఏదో ఒక పర్పస్ని ఫుల్ఫిల్మెంట్ చేస్తాయి. నాకు ఈ స్పెక్ట్స్ ఉన్నాయి, ఇది కొంచెం బాగా చూడడానికి పనికి వస్తాయి. మొబైల్ ఉంది, ఏదో మెసేజ్లు పంపించుకోవడానికి, కాల్ చేసుకోవడానికి, దానికి ఒక పర్పస్ అంటూ ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రపంచంలో ఏ వస్తువు తీసుకున్నా కానీ ఆ వస్తువు అనేది నీకు ఈ భౌతికమైనటువంటి అవసరాల్ని కొద్ది పరిమాణంలో పూర్తి చేయడానికి ఉపయోగపడతాయి. ఈ మొబైల్ నేను ఆకలిని తీర్చుకోలేను కదా, నా దప్పికి నేను తీర్చుకోలేను కదా మొబైల్ తోటి, ఎందుకంటే ఇది సంపూర్ణ వస్తువేం కాదు. ఆ విధంగా ప్రతి వస్తువు ఈ ప్రపంచంలో తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని ఇవ్వడానికి, కానీ నిజమైనటువంటి వస్తువు ఏంటంటే ఆత్మకు ఆనందాన్ని ఇవ్వడానికి. ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటూ మనం ఏ విధంగా ఆనందంగా ఉండొచ్చు, ఈ భౌతిక ప్రపంచాన్ని దాటిన తర్వాత ఏ విధంగా గోలోక ధామానికి వెళ్ళొచ్చు, అది నిజమైనటువంటి వస్తువు, అది భాగవత వస్తువు. వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం. శివదం అంటే ఎంత ఆస్పీషియస్ అంటే, శివదం అంటే ఆస్పీషియస్నెస్ ఇంగ్లీష్లో, అంటే దాని అర్థం చాలా మంచిని కలిగించేది అని అర్థం ప్రతి ఒక్కరికి. అది నిజమైన వస్తువు, ఆనందాన్ని ఇచ్చేది, ప్లస్ మంచిని కలిగించేది. ఇంకేం చేస్తుంది అది? తాపత్రయోన్మూలనం. తాపత్రయ ఉన్మూలనం. ఈ భౌతిక ప్రపంచంలో మనకు 3 రకాల తాపాలు ఉన్నాయండి, తాపత్రయ అంటారు. ఆ 3 రకాల తాపాలు ఏంటి, ఎవరైనా చెప్తారా మీలో? ఆ 3 రకాల తాపాలు ఉన్నాయి ఈ భౌతిక ప్రపంచంలో, ఎవరైనా చెప్తారా ఆ 3 రకాల తాపాలు ఏంటో? ఓకే, నేనే చెప్తాను. మనకు ఈ భౌతిక ప్రపంచంలో 3 ద్వారా మనకు కష్టాలను కలుగుతుందండి. నెంబర్ 1 ఆధ్యాత్మిక క్లేశ అంటారు. ఆధ్యాత్మిక క్లేశ అంటే నా దేహము, నా మనసు నాకు ఇచ్చేటువంటి దుఃఖాలు. ఒక్కోసారి దేహానికి బాగా జ్వరం వచ్చినప్పుడు చాలా బాధేస్తుంది మనకు. ఆహారం ఏమి తీసుకుని తినే బుద్ధి కాదు, చాలా నారుంది చేదుగా ఉంటుంది. ఒక్కోసారి పెద్ద జ్వరం వస్తే సెలైన్ కూడా కట్టాలి. ఈ దేహాన్ని మనకి ఇచ్చేటువంటి బాధలు. ఒక్కోసారి మెంటల్గా మైండ్ మనకి ఇచ్చేటువంటి బాధలు. మెంటల్ బాధలు ఏంటండి? మనం చూడొచ్చు ఈ రోజుల్లో ఎంతో మంది ఎన్ని కోట్లు ఉన్నా కానీ సూసైడ్లు చేసుకుంటున్నారంటే వాళ్ళ మెంటల్ కండిషన్ సరిగా లేక, మానసిక స్థితి సరిగా లేక. ఆ విధంగా ఆధ్యాత్మిక క్లేశ అంటే తన దేహం ద్వారా, మనసు ద్వారా వచ్చినటువంటి దుఃఖాలు. అది నెంబర్ 1, అదొక తాపం. రెండవది ఏంటంటే ఆది భౌతిక క్లేశ. ఆది భౌతిక క్లేశ అంటే రోడ్డు మీద నడుస్తున్నాను, ఏదో పాముచ్చి కాటేసింది, లేదా ఎవరో బయట వచ్చి నన్ను కొట్టారు, వేరే ఇతర జీవుల వల్ల మనకు వచ్చేటువంటి బాధలు. అంటే ఆధ్యాత్మిక అంటే మన ద్వారా మనకు వచ్చేటువంటి బాధలు, ఆది భౌతిక అంటే వేరే జీవుల ద్వారా వచ్చేటువంటి మనకు బాధలు. ఇకపోతే మూడవది ఆది దైవిక క్లేశ, అంటే ఈ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి బాధలు. ఎండాకాలం వస్తే బయట నడిస్తే 40 డిగ్రీల ఎండతోటి మాడు పగిలిపోతుంటుంది, అంత రకం. ఈ మధ్య చూసినట్లయితే ఇక్కడ బీభత్సమైన తుఫానులు, బీభత్సమైనటువంటి వరదలు కూడా వచ్చేస్తున్నాయి.
అంటే ప్రకృతి మనకిచ్చేటువంటి క్లేశాలు ఆది దైవిక క్లేశ అంటారు. అంటే ఆ 3 క్లేశాలు ఏంటి? మన ద్వారా మనకు వచ్చేటువంటి క్లేశాలు, పక్క జీవుల ద్వారా వచ్చేటువంటి క్లేశాలు, ప్రకృతి ద్వారా వచ్చేటువంటి క్లేశాలు. ఈ 3 క్లేశాలు వస్తాయి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జీవికి ఉంటాయి ఈ 3. ఇప్పుడు అర్థమైంది ఈ తాపత్రయం అంటే ఏంటో. ఈ తాపత్రయాన్ని ఉన్మూలనం అంటే దాని అర్థం ఏంటంటే కూకటి వేళ్ళతో సహా ఈ 3 యొక్క తాపాలని పెకిలించి వేస్తుంది అనమాట ఈ భాగవతం అనేది ఇమ్మీడియట్ గా. వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరాం. అంటే ఇక్కడ ఏం చెప్పబడిందంటే అలాంటి శ్రీమద్ భాగవతాన్ని మహాముని రచించారు, వేదవ్యాసముని. అలాంటి భాగవతం ఒక్క బుక్ ఉన్నప్పుడు ఇంకా వేరే గ్రంథాలు దేనికండి? కిం వా పరైరీశ్వరా, ఇంకా వేరే గ్రంథాలు అవసరం ఏంటి అని చెప్తున్నారు ఇక్కడ. మనకు శాస్త్రంలో చెప్తారు, అంటే ఒక చిన్న కథలో, ఈ ప్రపంచంలో లైబ్రరీలో ఉన్నటువంటి అన్ని బుక్కులు నదిలో కొట్టుకొని పోయినా కానీ నువ్వు 3 పుస్తకాలను పట్టుకో. ఆ 3 పుస్తకాలు ఏంటంటే, ఒకటి భగవద్గీత, ఆ 3టిని సేవ్ చేయి. ఒకవేళ భగవద్గీతను కూడా నువ్వు సేవ్ చేయలేకపోతే భాగవతాన్ని పట్టుకో అని చెప్తారు. అది భాగవతాన్ని మనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ఒక్క బుక్ ఉన్నప్పుడు మనకు గోలోక ధామకి తిరిగి వెళ్ళడానికి మార్గం సుగమం అయిపోతుంది. సద్యో హృది అవరుద్యతే అత్ర కృతుభి శుశ్రూషుభిస్తత్క్షణా. సద్యో హృది అవరుద్యతే అంటే సద్యో అంటే వెంటనే, ఇంకా వేగం, ఇంకా నీకు ఆలస్యం ఏమి లేకుండా భాగవతం చదివినమ్మటే సద్యో హృది అవరుద్యతే. మనకు భగవంతుడు మన హృదయంలో మేనిఫెస్ట్ అవుతాడు. అత్ర కృతుభి శుశ్రూషుభిస్తత్క్షణా. శుశ్రూషుభిస్ అంటే చాలా శ్రద్ధగా వినాలనేటువంటి ఒక కోరికతో ఉండడం. తత్క్షణాత్ అంటే ఆ వినాలి కోరిక ఉన్న వెంటనే మనకు భాగవతం వెంటనే మన చెవిలోకి వెళ్ళి మన హృదయంలో ఉన్నటువంటి మలాన్ని ఇమ్మీడియట్గా వ్యాంక్విష్ చేసి మనకు భగవంతుడికి సాక్షాత్కారం ఇస్తుంది. సో చాలా మంది అంటారు, మేము వింటున్నామంటే మా భగవంతుడు వెంటనే సాక్షాత్కరించట్లేదు అంటే 6 స్టేజ్లు ఉంటాయండి. అందులో 2 స్టేజ్లు ఎమ్మటే జరుగుతుంది. క్లేశాగ్ని శుభద అంటారు. క్లేశాగ్ని అంటే మనకున్నటువంటి తాపత్రయం, క్లేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇమ్మీడియట్ గా పోతాయి. ఒక మనిషికి తన యొక్క జీవితంలో అన్ని రకాలైనటువంటి శుభదాలు చూస్తాడు. ఈ 2 ఇమ్మీడియట్ గా చూస్తాడు. తను దుఃఖాలు పోతాయి, శుభాలు స్టార్ట్ అవుతాయి. ఇది ఇమ్మీడియట్ గా జరుగుద్ది ఎవరైనా భక్తిని తీసుకున్నప్పుడు. ఓకే ఓకే ఇప్పుడు 3వ శ్లోకంలోకి వెళ్దాం. ఈ 3 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్, అందుకు ఎక్కువ టైం తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం నేను ఫాస్ట్గా వెళ్తాను. మనం ఒక 10-15 మినిట్స్ కంప్లీట్ చేయొచ్చు మిగిలినవి. ఈ శ్లోకం కూడా పలకండి. నిగమ కల్పతరుర్గలితం ఫలం. మీరు కూడా పలకండి. గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం. పిబత భాగవతం రసమాలయం. ముహురహో రసికా భువి భావుకా. ఇది ప్రయోజనం ఆఫ్ ది భాగవతం. నిగమ కల్పతరుర్ గలితం ఫలం. నిగమ కల్పతరుర్, మనకి ఏవైతే నిగమ శాస్త్రాలు ఉన్నాయో అవి కల్పతరువులు అనమాట. అవి కల్పవృక్షాలు. అంటే మన కోరికలు ఏది కోరుకున్నా కానీ ఇచ్చేటువంటి ఆ వృక్షాలు అవి మన వేదాలు అనేవి కూడా. ఆ వేదాలు కాసినటువంటి ఒక మంచి రైపండ్ ఫ్రూట్ ఏదైతే ఉందో అదే భాగవతం. మరి ఆ ఫ్రూట్ ఎలా వస్తుంది? శుకముఖాద్ అమృత ద్రవ సంయుతం. అంటే శుకదేవ గోస్వామి ఈ యొక్క భాగవతం తన నోటి ద్వారా చెప్పడం వల్ల ఇంకా ఆనందంగా ఉంది. శుక అంటే ఇంకొక అర్థం చిలుక అండి, ప్యారెట్. మీరు ఏదైనా ఒక ఫ్రూట్ని చిలుక కుట్టిందంటే చాలా తీయగా ఉంటుంది. సో ఆ అర్థం కూడా తీసుకోవచ్చు. అదే విధంగా శుకదేవ గోస్వామి నోటి నుంచి రావడం వల్ల ఈ భాగవతం ఇంకా తీయదనంగా ఉంది, అమృత ద్రవ సంయుతంగా ఉంది. మరి ఇదేంటిది? పిబత భాగవతం రసమాలయం. మరి ఆ ఫ్రూట్ కి స్కిన్ లేదు, ఇన్సైడ్ సీడ్ లేదు, విత్తనం లేదు, పైన తోలు లేదు, జస్ట్ జ్యూసీ. దాన్ని పిబత భాగవతం, దాన్ని ఒలిసి తినాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ తాగేసేయడమే. పిబత భాగవతం రసమాలయం, అదొక రసమాలయం అన్నమాట. ముహురహో రసిక భువి భావుక అంటే చాలా మంది రసికులు ఎవరైతే ఉన్నారో దీనిని చాలా
రిలీజ్ చేశారనమాట చాలా గొప్ప గొప్ప కవులు. ఆ విధంగా మనం కూడా దీన్ని రిలీజ్ చేద్దాం. ఇది ప్రయోజనం అన్నమాట ఈ శ్లోకానికి. సో ఇప్పుడు ఈ 3 శ్లోకాలు చెప్పిన తర్వాత భాగవతానికి సంబంధించినటువంటి సంబంధం ఎస్టాబ్లిష్ అయింది. ఈ శ్లోకంలో చూసిన జన్మాద్య సేతు అన్వయాత్, విశ్వాలన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి. ఆ తర్వాత ధర్మ ప్రోజితం, అన్ని చీటింగ్ ధర్మాలన్నీ కూడా త్యజించేసి భాగవతం రియల్ ధర్మాన్ని, రియల్ వస్తువును మనకి ఇస్తుంది. ఆ ప్రయోజనం ఏంటంటే ఇది రైపండ్ ఫ్రూట్, రసమాలయం, దీన్ని మనం డైరెక్ట్గా డ్రింక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ 3 శ్లోకాలు అయిపోయాక వ్యాస మహర్షి భాగవతంలోకి ఎంటర్ అయ్యే ముందు ఋషులకి ఒక పెద్ద ప్రశ్న వచ్చి పడుద్ది. కలియుగం స్టార్ట్ అయింది, ఈ కలియుగ జనాలు ఏమీ చేయలేరు, ఈ కలియుగ జనాలకి ఏదైనా చేయొచ్చా మేలు అనేటువంటి ఒక ప్రశ్నతోటి వాళ్ళు ఒక 1000 ఏళ్ల యాగం చేయడానికి నైమిషారణ్య అడవులకు వస్తారు. మరి ఆ నైమిషారణ్య అడవుల్లో వచ్చిన తర్వాత యాగం చేసేటప్పుడు వాళ్ళు అంటారు, సూత గోస్వామిని చూసి, సూత గోస్వామి సుఖదేవ గోస్వామి యొక్క శిష్యులు, తన ద్వారా భాగవతం వినడం ద్వారా రియల్ బెనిఫిట్ మేము పొందుతామని యాగాలన్నింటినీ పక్కన పెట్టి శ్రవణ యజ్ఞం చేయడానికి సూత గోస్వామి చెప్తే మేము వినాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు సూత గోస్వామి దగ్గరికి వస్తారు. వచ్చి సూత గోస్వామికి వ్యాసాసనం ఇచ్చి సూత గోస్వామికి కొన్ని ప్రశ్నలు అడుగుతారు, 6 ప్రశ్నలు అడుగుతారు. ఓకే, అందులో మొట్టమొదటి ప్రశ్న మనం ఇవాళ తెలుసుకుందాం. ఎవరైనా చెబుతారు ఈ ప్రశ్న ఏంటో? సామాన్య జనానికి పరమ సత్యమైనది, అత్యున్నత శ్రేయస్సును కలిగించేది ఏమిటి? కరెక్ట్. మరి ఏదో అడగొచ్చు కదా వాళ్ళు. మొదటి ప్రశ్న ఇక్కడ దేని గురించి అడిగారు వీళ్ళు ఈ ప్రశ్న? ఎవరైనా చెప్తారా? వాళ్ళ ఋషుల యొక్క కన్సర్న్ దేని గురించి, వాళ్ళు దేని గురించి తాపత్రయపడుతున్నారు, ఎవరి గురించి తాపత్రయపడుతున్నారు ఋషులందరూ? మన గురించి. కరెక్ట్, ఒక సామాన్య జనం గురించి. వాళ్ళకేం అవసరం లేదండి, వాళ్ళు తపస్సులు చేసుకుంటున్నారు, భగవంతుని వాళ్ళే పొందగలుగుతున్నారు, వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఒక సామాన్య జనాలు తపస్సులు చేయలేకపోతున్నారు. అంది కలియుగంలో ఉన్న వాళ్ళు. నార్మల్ వాళ్ళు ఒక అర్ధ గంట కూర్చొని వినం కూడా వినలేరు. అఫ్ కోర్స్ మీరు ఉంటున్నారులేండి ఒక గంట సేపు నుంచి, అది వేరే విషయం. కానీ ఇన్ జనరల్ ఎవరు వినలేరండి. మరి అలాంటి వాళ్ళకి ఏదన్నా ఒక పరమ సత్యం, అసలు నిజం, ఇంకా ఎన్నో సత్యాలు ఉన్నాయి, వాటన్నిటి సత్యం కన్నా పరమ సత్యం ఏదన్నా ఉందా, వాళ్ళన్నిటికీ గొప్ప శ్రేష్ఠను కలిగించేది ఏమైనా ఉందా? తత్ర తత్రాంజసాయుష్మాన్ భవతా యద్వినిశ్చితం పుంసాం ఏకాంతతా శ్రేయస్ తన్నా సంశితమర్హసి. ఏకాంతతా శ్రేయస్, ఏకాంతతా శ్రేయస్ అంటే అత్యున్నతమైన శ్రేయస్సు, ద వన్ అండ్ ఓన్లీ బెనిఫిట్ కలిగించేది ఏదైనా ఉందా అని ఋషులు అడుగుతారండి. ఋషి అంటే దాని అర్థం మీరందరూ గమనించాల్సింది, ఋషి అంటే ఒక వ్యక్తి తాను వేరే వాడి కోసం తాపత్రయపడడం అనేది ఒక ఎత్తు, అంటే వేరే వాళ్ళకి మంచి చేయాలని. వేరే వాళ్ళకి మంచి చేయడమే కాదు, మంచి ఎలా చేయాలో కూడా తెలిసి ఉంటుంది. ఆయన ముని. ఋషికి 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి, వేరే వాళ్ళకి మంచి చేయాలనుకుంటారు. 2, ఎలా చేయాలో కూడా తెలుసుద్ది. 3వది ఏంటంటే, అలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెం కష్టాలు వస్తుంటాయి. వాళ్ళకు కూడా వాళ్ళకు వచ్చినటువంటి కష్టాన్ని కూడా అధిగమించి నేను వాళ్ళకి మంచి చెయ్యాలి అనుకున్నటువంటి వ్యక్తే ఋషి. ఈ 3 లక్షణాలు అంటే వాళ్ళు ఋషి అంటారండి. ఋషి అంటే మంచి చేయాలనుకుంటాడు, మంచి చేయాలనుకోవడం కాదు, ఎలా చేయాలో కూడా తెలిసి ఉంటుంది. ఎలా చేయాలో తెలియడమే కాదు, అలా చేస్తున్నప్పుడు తనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా తనని లెక్క చేయకుండా తను మంచి చేస్తూ ఉంటాడు. వీళ్ళని ఋషులు అంటారు. ఏదో గడ్డాలు పెంచేసుకొని చెట్టు మీద కూర్చుంటే బాబాలు అయిపోరండి. లోపల మారాలి, కంటెంట్ మారాలి లోపల. ఉదాహరణకి నారద ముని మీరు చూసినట్లయితే, నారద ముని మీకు భాగవతంలో వస్తాయి. తర్వాత ధ్రువ మహారాజుకి, ప్రహ్లాద్ మహారాజుకి మంచి చేయాలని కోరికతోటి వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాడు, భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని, మంత్రాన్ని. అది మంచి చేయాలనుకుంటారు. ఆ తర్వాత మంచి ఎలా చేయాలో కూడా తెలుస్తుంది వాళ్ళకి. ఎలా అంటే, దక్ష ప్రజాపతి తనకు పుట్టినటువంటి 10,000 మంది కొడుకులు, 1000 మంది కొడుకులు, ఫస్ట్ 10,000 మంది బిడ్డలు పుడితే వాళ్ళందరినీ మీరందరూ వెళ్ళి తపస్సు చేయండి, తర్వాత వచ్చి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఇలాగ ప్రజోత్పత్తి చేయండి అని పంపిస్తే వాళ్ళందరూ తపస్సు చేయడానికి ఒక అడవులకు వస్తారనమాట. అప్పుడు నారదముని అక్కడికి వెళ్తారు. వచ్చి భగవంతుడు ధామాన్ని గురించి చెప్పి, భగవంతుడు ధామాన్ని తిరిగి వెళ్ళడమే ముఖ్యం, మీరు భక్తి చేయండి అని చెప్పి వాళ్ళందరిని భక్తి చేయించి వాళ్ళందరినీ డైరెక్ట్ గోలోక ధామాన్ని తీసుకెళ్తాడు అనమాట.
అంటే వాళ్ళకి ఏ విధంగా తను ప్రీచింగ్ చేస్తారో చూడండి. అంటే చెప్పడం, తనకి మంచి చేయడమే ఉండడం కాదు, మంచి ఎలా చేయాలో కూడా తనకు తెలుసుద్ది. ఇదంతా తెలుసుకున్నటువంటి దక్ష ప్రజాపతి నా కొడుకుల్ని, నా బిడ్డలని, నా పుత్రులని వాళ్ళందరూ భగవద్ధామని పంపిస్తారా, ఇక్కడికి వచ్చి నేను వాళ్ళకి మ్యారేజ్ చేయించి పెళ్లి చేయించి ఇలా ప్రజోత్పత్తి చేద్దాం అనుకుంటే ఈ నారద ముని ఇలా చేశాడా అని ఎంతో కోపంతో ఉంటాడు. అంత కోపంలో ఉన్నప్పటి దక్ష ప్రజాపతి దగ్గరికి కూడా తను వెళ్తాడు. తిరిగి నారద ముని వెళ్ళి ఎందుకు వెళ్తాడు, తనకు తెలుసు, తను శపిస్తాడు. అయినప్పటికీ కూడా తనకి పర్సనల్ ఇన్కన్వీనియన్స్, అంటే తనకు చెడు జరుగుతున్నప్పటికీ కూడా వేరే వాళ్ళకి మంచి చేయాలని కోరుకున్న వాడే ముని, ఋషి. ఈ 3 లక్షణాలు మరి నారద మునిలో చూడొచ్చు. అందుకే నారద ముని, దేవర్షి అని అంటారు. దేవర్షి నారద అంటే దేవతలలో ఉన్నటువంటి ఒక సేజ్ ఋషి నారద ముని, మంచి భక్తుడు. అలాంటి లక్షణాలు ఒక ఋషులకు ఉంటాయండి. సో వాళ్ళకు వచ్చినటువంటి మొదటి ప్రశ్న ఇది, సామాన్య జనానికి పరమ సత్యమైనది అత్యున్నత శ్రేయస్సును కలిగించేది ఏమిటి అని. ఇది మొదటి ప్రశ్న అడిగింది. ఇకపోతే రెండో ప్రశ్న, ఎవరైనా చదువుతారు రెండో ప్రశ్న ఏంటో? జనులందరికీ శ్రేయస్సు కోసం అన్ని శాస్త్రాల సారాంశాన్ని వివరించండి. సరే, ప్రజలందరి యొక్క అత్యున్నత శ్రేయస్సు కోసం ఏంటో చెప్పండి అని అడుగుతారు. మీరు అన్ని శాస్త్రాలు చెప్తారేమో, ఈ కలియుగ ప్రజలకి మాకు అన్ని శాస్త్రాలు వినేటువంటి సమయం లేదండి. ప్రాయేణ అల్పాయుష సభ్య కలౌ అస్మిన్ యుగే జనా మంద సుమంద మతయు మందభాగ్యాహి ఉపద్రుతం. అంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు, ప్రాయేణ అల్పాయుష సభ్య, ఈ కలియుగంలో ఉన్నటువంటి జనాలకి ఆయుష్ అనేది చాలా తక్కువగా ఉందండి. సరే, ఆయుష్ తక్కువ ఉందన్నారు, ఓకే. పోనీ ఆయుష్ ఎక్కువ ఉందనుకోండి. ఆయుష్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారు, కలవు అంటే ఎప్పుడు కలహాలతో ఉంటారు. కలియుగం అనేటువంటి, కలి అనే పేరు ఎలా వచ్చిందంటే కలహం, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కానీ ఒకరికొకరు ఫైట్. మీరు చూసినట్లయితే మనకు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఎలా వచ్చాయో మీరు చాలా షాక్ అవుతారు. అవి ఎలా స్టార్ట్ అయ్యాయో, చిన్న యుగో హర్ట్ అవ్వడం వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య, అది 2 కమ్యూనిటీస్ మధ్య, 2 దేశాల మధ్య, ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య మారిపోయింది. అది కలియుగం అంటే అంతే, ఒక చిన్న డిస్టర్బెన్స్ రావడం వల్ల గొడవ స్టార్ట్ అయిపోద్ది, ఇమ్మీడియట్ గా ఫైర్, పెద్ద ఫైర్. సో కాబట్టి కలియుగ జనాలకి ఆయుష్ మీకు ఎక్కువ ఉన్నప్పటికి కూడా, ఆయుష్ తక్కువ పోనీ ఎక్కువ ఉందనుకున్నప్పటికీ కూడా కలహాలతో ఉంటారు ఉన్న ఆయుష్. సరేనండి, మేము కలహాలు పడం, మాకు ఆయుష్ ఎక్కువ ఉంది అంటే 3 లక్షణం, వాళ్ళు మంద, సోమరితనంగా ఉంటారు, ఎప్పుడు నిద్రపోవడం, శాస్త్రం చెప్పిన అర్థం చేసుకోలేని తనం, సోమరితనంగా ఉంటారు. సరేనండి, మేము సోమరితనం కూడా లేదు, మేము ఇంటెలిజెంట్ గా ఉంటాం. ఇంటెలిజెంట్ గా ఉన్నప్పటికీ కూడా సుమంద మతయో, పెద్ద పెద్ద ఇంటెలిజెంట్లు నేను షాక్ అవుతాను, వాళ్ళు పిచ్చి పిచ్చి మతాల్లోకి వెళ్ళిపోయి భగవంతుని దూషించడం మొదలు పెడుతున్నారు. వాళ్ళు మేము ఇంటెలిజెంట్లు అని చెప్పుకుంటారు వాళ్ళు. సరే, ఆ మతంలో నియమాలను పాటించంటే అవి కూడా పాటించారు వాళ్ళు. మాకు ఇంద్రియ తృప్తికి ఏది ఉంటుంది, ఆ ఇంటెలిజెన్స్ అనమాట. అలాంటి బుద్ధివంతులు కూడా తప్పుదోవ పడుతున్నారు సుమంద మతయం. లేదండి, మేము అలా తప్పుదోవ పట్టడం అండి అంటే, మేము చాలా ఇంటెలిజెంట్గా ఉంటే మేము అలా తప్పుదోవ పట్టమని అనొచ్చు. కానీ అలా చేయనప్పటికీ కూడా మందభాగ్యాహి అంటే, కొంతమంది చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, సోమరితనంగా ఉండరు, ఆయుష్ కూడా ఎక్కువ ఉంటుంది, కలహాలతో ఉండరు, అంత బాగుంటుంది, కానీ దురదృష్టం పట్టుకుంటుంది. దరిద్రం అదృష్టం పట్టుకున్నానండి అని అంటారు చాలా మంది. వాళ్ళకి దరిద్రం పట్టుకున్నట్టుగా వాళ్ళు ఎంతో దురదృష్టవంతులుగా ఉంటారు. అంటే సాధువుని కలవలేరు, శాస్త్రాన్ని వినలేరు, దురదృష్టం కొద్దీ. సరేనండి, మాకు దురదృష్టం లేదు, అన్ని బాగున్నాయి, మాకు ఆయుష్ ఉంది, మాకు కలహాలు ఏమి లేవు, మాకు లేజినెస్ ఏం లేదు, మేము ఇంటెలిజెంట్గా ఉన్నాం, మాకు అదృష్టం కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ కూడా కలియుగంలో ఇంకొక 6 లక్షణం ఉంది, ఉపద్రుత. ఏదో ఒక దాంట్లో డిస్టర్బ్ అవుతూ ఉంటారు ప్రతిదానికి, చిన్నదానికి. సో కాబట్టి ప్రాయేణ అల్పాయుష సభ్య కలవు అస్మిన్ యుగే జన మంద సుమంద మతయో మంద భాగ్యాహి ఉపద్రుత. ఏదో ఒక దాంతో డిస్టర్బ్ అవుతూ ఉంటారు, ఏదో ఒక లక్షణంతో. మరి అలాంటి కలియుగ ప్రజలకి మీరు అన్ని శాస్త్రాలు చెప్తే మాకు కుదరదండి. అన్ని శాస్త్రాల యొక్క సారాంశాన్ని విడమరిచి జస్ట్ ఆ సారాంశాన్ని కంక్లూజన్ ఇవ్వండి మాకు అని రెండో ప్రశ్న అడుగుతారు. ఎవరు అడుగుతారు? నైమిషారణ్య సేజస్, శౌనకాది ఋషులు సూత గోస్వామిని అడుగుతారు. శౌనకాది ఋషులు ఎవరిని అడుగుతారు? సూత గోస్వామిని అడుగుతారు. ఓకే, ఇప్పుడు మూడో ప్రశ్న ఎవరైనా చెప్తారా? థర్డ్ ప్రశ్న. వసుదేవుడి పుత్రుడుగా దేవకి గర్భమున భగవంతుడు ఎందుకు అవతరించాడు? ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి ఎంత బాగా అడుగుతున్నారు వీళ్ళు. ఫస్ట్ ఏమో ప్రజలందరి యొక్క శ్రేయస్సు, అత్యున్నత శ్రేయస్సు ఏంటి, తర్వాత అన్ని శాస్త్రాల సారాంశాన్ని చెప్పండి అని చెప్పారు.
ఆ తర్వాత మూడవది, వసుదేవుడి పుత్రుడుగా దేవకి గర్భమున భగవంతుడు ఎందుకు అవతరించాడు అని. మీరందరూ అబ్జర్వ్ చేయొచ్చు, మనకు ఇక్కడ వసుదేవుడు అంటే రెండు రకాల అర్థాలు. ఈయన వసుదేవుడు మీరందరూ చూడొచ్చు. వసుదేవుడిగా కృష్ణుడు వచ్చాడు అంటే వసుదేవ కాన్షియస్నెస్, వసుదేవ చేతనం కూడా మనకు ఉండాలి. ఆ చేతనం ఉన్నప్పుడు మన కృష్ణుడు ఆవిర్భవిస్తాడు మన హృదయంలో. వసుదేవ కాన్షియస్నెస్ అంటే మనకు మూడు రకాల కాన్షియస్నెస్ ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అంటే తమోగుణం అంటే నిద్రావస్థం, రజోగుణం అంటే ప్యాషన్ అనమాట, చేసేయాలని. సత్వగుణం అంటే కామ్, కూల్, కలెక్టివ్, చాలా పీస్ఫుల్ గా ఉంటారు. ఈ మూడిటిని దాటి ఉన్నది శుద్ధ సత్వ కాన్షియస్నెస్, దాన్ని వసుదేవ కాన్షియస్నెస్ అంటారు. అంటే అది భక్తి కాన్షియస్నెస్, భగవంతుడికి భక్తి చేయాలని. ఆ కాన్షియస్నెస్ లో భగవంతుడు ఉద్భవిస్తాడు. అంటే మనకు ఆ చేతనం ఉన్నప్పుడు కృష్ణుడు పుడతాడు. ఏ విధంగా అయితే వసుదేవుడికి కృష్ణుడు పుట్టాడో ఆ విధంగా మనకు ఆ వసుదేవ చేతనం ఉన్నప్పుడు కూడా కృష్ణుడు వస్తాడు. అయితే ఎందుకు అవతరించాడు అనేదే వాళ్ళ ప్రశ్న. అది మూడో ప్రశ్న. ఇకపోతే నాలుగో ప్రశ్న ఎవరైనా చదువుతారా? భగవంతుడి యొక్క పురుషావతారాలు వివరించండి. వివరించండి. భగవంతుడి యొక్క పురుషావతారాలు. మరి కృష్ణుడు వచ్చారు, ఆయన పురుషావతారాలు కూడా తీసుకున్నారు. మహావిష్ణు, గర్భోదక్షయ విష్ణు, క్షీరోదక్షయ విష్ణు, ఇలాగా పురుషావతారాలు కూడా తీసుకున్నాడు ఆయన. ఇలా ఎందుకు తీసుకున్నారు? ఆ అవతారాలు ఏంటి? మహావిష్ణువు నుంచి ఇన్ని విశ్వాలు వస్తున్నాయి, అసలు అవన్నీ ఎలా వస్తున్నాయి మహావిష్ణువు నుంచి? వాటి యొక్క ప్రయోజనం ఏంటి? ఆ విశ్వాలలోకి ఆయన ఎంటర్ ఎలా అవుతున్నారు? వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఈ జీవులందరూ ఎలా ఎంటర్ అవుతున్నారు లోపలికి? గోలోక నుంచి ఎలా తిరిగి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జీవులందరూ ఈ విశ్వంలో ఎందుకు ఇలాగ బంధించబడుతున్నారు? ఎందుకు మరి తిరిగి వెళ్ళలేకపోతున్నారు? మహావిష్ణువు ఏం చేస్తున్నాడు? వీటన్నిటి గురించి మాకు వివరించండి అని చెప్తున్నారు. ఇకపోతే ఐదో ప్రశ్న ఎవరైనా చదువుతారా? భగవంతుడి యొక్క లీలావతారాలు వివరించండి. భగవంతుడి యొక్క లీలావతారాలు. సరేనండి, భగవంతుడు గోలోకంలో ఉన్నాడు, మరి ఇక్కడికి నరసింహ అవతారం, వరాహ అవతారం, కూర్మ అవతారం, మత్స్య అవతారం, బుద్ధ అవతారం, బలరామ అవతారం, రామ అవతారం, పరశురామ అవతారం, కల్కి అవతారం, కృష్ణుడు రేటుగానే వచ్చేసాడు అన్ని అవతారాలు కలుపుకొని. ఇన్ని అవతారాలు ఎందుకు తీసుకుని వచ్చాడు, ఇన్ని లీలావతారాలన్నీ అనేది కూడా మాకు చెప్పండి అని ఐదో ప్రశ్న అడుగుతారు. ఆరో ప్రశ్న చదువుతారు ఎవరన్నా? హరే కృష్ణ. భగవంతుడు తన స్వధామానికి తిరిగి వెళ్ళాక ధర్మ నియమాలు ఎవరిని ఆశ్రయించాయి? ద్వాపర యుగం అంతమయ్యే సమయానికి కృష్ణుడు యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మానికి ఎక్కడైతే హాని జరుగుతుందో అక్కడ నేను స్వయంగా ఆవిర్భవిస్తానని చెప్పారు. మరి అలాంటి కృష్ణుడు తన ధామాన్ని తిరిగి వెళ్ళిపోయాక గోలోక ధామానికి, మరి అప్పుడు అధర్మం ప్రబలుతుంది. మరి ధర్మ నియమాలను ఎవరు షెల్టర్ తీసుకున్నాయి? నువ్వు వెళ్ళిపోయావు సరే, మరి ఇప్పుడు ధర్మాలని నిలబెట్టడానికి ఏది ఉంది? ఆ ధర్మ నియమాలు ఎవరి అండర్లో ఉన్నాయి, ఎవరి షెల్టర్లో ఉన్నాయి, అది కూడా మాకు చెప్పండి అని ఈ 6 ప్రశ్నలు వేస్తారండి. ఇది చాలా 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 మనందరం కూడా చాలా చక్కగా తెలుసుకోవాల్సిన ప్రశ్నలు ఈ 6. సో ఈ 6 ప్రశ్నలకి సమాధానాలు మనము రేపటి క్లాసులో తెలుసుకుందాం. ఓకే, చాప్టర్ 2, చాప్టర్ 3. ఓకే, ఇవాళకి ఇది. అందరూ ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. సో ఈ సెషన్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు, రామ్ ప్రభు చెప్పండి ప్రభు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఇందాక 3 రకాలుగా చెప్పారు కదా. ఒకటి మన నుండి వస్తాయి, ఇంకొకటి తాపత్రయోన్మూలం, ఆధ్యాత్మిక క్లేశ, ఆది దైవిక, ఆది భౌతిక ప్రకృతి నుండి వస్తాయని. మరి అవన్నీ కంప్లీట్ గా మన సోల్ లెఫ్ట్ అయినంత వరకు కంప్లీట్ గా ఉంటాయి కదా ప్రభుజీ. ఈ భౌతిక జగత్తులో మనం ఉన్నంత కాలము ఈ 3 క్లేశాలు ఉంటాయండి. కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే భక్తులకి ఈ 3 క్లేశాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు. అదే అది మీకు డౌట్ రావచ్చు, అరే ఈ 3 క్లేశాలనే మాకేమి ఎఫెక్ట్ ఏం కాదు, మీరు డౌట్ పడవచ్చు కదా. ఎందుకంటే డే టు లైఫ్ లో చాలా జరుగుతుంటాయి కదా ప్రభుజీ. మన వేరే వాళ్ళ జరుగుతుంటే అప్పుడు మనకి వస్తుంటే మిస్టేక్ ప్రకృతిలో కూడా చాలా జరుగుతుంటాయి. ఇవన్నీ నుండి మనం ఎలా తప్పించుకోవాలి, ఎలా ఇంపాసిబుల్ కదా అని. ఇందాక నేను
ఒక శ్లోకం చదువుదాం అనుకున్నాను. ఆపన్న సంస్కృతిం ఘోరం అంటే యద్భిబేతి స్వయం భయం అని అక్కడ చెప్తారు. భయానికే స్వయంగా భయానికే భయం పుట్టుద్ది అనమాట. మనం భాగవతం షెల్టర్ తీసుకుంటే అది ఎలా అండి? భయానికి భయం ఎలా వస్తుందండి? ఎందుకో తెలుసా? మనకు భయాన్ని కలిగించేది ఎవరండి? యమధర్మరాజు. భాగవతం వింటున్నప్పుడు యమధర్మరాజు స్వయంగా వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఇంకా మనకు భయం ఏంటండి? ఇకపోతే ఈ 3 తాపత్రయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. భక్తులకు ఎవరు వాళ్ళేమి ఎక్సెప్షన్ ఏం కాదు, వాళ్ళకు కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక పులి ఒక జింకను పట్టుకున్నప్పుడు, అదే పులి తన పులి పిల్లని పట్టుకున్నప్పుడు రెండింటి నోటితోనే పట్టుకుంటుంది. కానీ జింకను పట్టుకోవడం అంటే జనాలు వాళ్ళ కర్మను అనుసరిస్తూ పనులు చేస్తూ భగవంతుని పట్టించుకోకుండా ఉండడం వల్ల కాలం వాటిని కబలించేసుద్ది. కానీ భక్తులు వాళ్ళకు కూడా కాలం కరుగుతుంది, కానీ కాలం వాళ్ళని కబలించేసేది. ఎందుకంటే వాళ్ళు కాలాన్ని అధిగమించేస్తారు. వీళ్ళని కాలం పట్టేస్తుంది అంటే తర్వాత వీళ్ళు ఏ జీవులకో మళ్ళీ పుట్టడమో లేదా మళ్ళీ ఏ జీవరాశులు పుట్టడం అలా జరుగుద్ది. కానీ భక్తులు ఏంటంటే వాళ్ళ కాలం కరుగుతున్న కొద్దీ మృత్యు మీద అడుగేసి వైకుంఠ ధామానికి వెళ్తారు. వీళ్ళు మృత్యు కూరలు చిక్కుకోబోతారు, ఒకరు మృత్యు జేడుగా మారిపోతారు. ఒకరు పులిని జింకను పట్టుకున్నట్టు ఇంకొకరు పులి తన పిల్లని ప్రొటెక్షన్ చేస్తున్నట్టుగా పట్టుకుంటుంది. ఆ విధంగా భక్తులు సేఫ్ జోన్లో ఉంటారు. మనకెప్పుడన్నా భాగవతాన్ని చదువుతున్నప్పుడు, భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటున్నప్పుడు, భగవంతుడి యొక్క నియమాలు పాటిస్తున్నప్పుడు మనకి ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా బాగలేనప్పటికి కూడా, కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయినప్పటికి కూడా నేను చాలా మందిని చూశాను. వాళ్ళు ఎంత ఇంటెన్సివ్గా భగవంతుని నామాన్ని పలుకుతారంటే మనకు అనిపించుద్ది మన జీవితంలో ఒక్కసారి మనం ఇలా పలుకుతామా అని. అంటే చూడండి, వాళ్ళకు ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ సర్కమ్స్టాన్సెస్ కూడా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక అనుకూలించిన ప్రతికూలంగా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా వాళ్ళు అనుకూలంగా మార్చేసుకోగలిగారు. ఏ విధంగా? ఎక్కువగా భగవంతుడికి షెల్టర్ తీసుకోవడం వల్ల, ఎక్కువగా భగవంతుడికి దగ్గర అవ్వడం వల్ల. ఇది ఒక బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే, మన కర్మలో ఉన్నది ఏదన్నా ఒకటి మనం తప్పించుకోవాలంటే అది ఇంపాసిబుల్. ప్రతి ఒక్కరు స్ట్రింజెంట్ లాస్. ఎంత స్ట్రింజెంట్ లాస్ అంటే వీ కెనాట్ ఎస్కేప్. చిన్న పని చేసినా కానీ వీఆర్ క్యాచ్అప్. ప్రకృతి మనకు ఖచ్చితంగా తిరిగిస్తుంది. మనం అసలు తప్పించుకోలేం. ఏ విధంగా అయితే ఒక లేగ దూడని ఒక 100 మంది ఆవుల మధ్యలో విడిచిపెట్టాక తన అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుందో, మన కార్మిక రియాక్షన్స్ ఆ విధంగా పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వస్తాయి. మనం వాటిని తప్పించుకోలేం. ఒకవేళ ఏదైనా తప్పించాలి అంటే చేసేటువంటి మార్గం భాగవతం, భగవంతుడి యొక్క శరణం. ఆ విధంగా కూడా మనకు భాగవతం ఉపయోగపడుతుందండి. లేదా కర్మల నుంచి తప్పించుకోవాలన్నప్పటికీ కూడా మనకి వేరే షెల్టర్ ఏమి లేదు. ఇంకా మీ ఆన్సర్ వచ్చుద్ది. అందులో చెప్పరు ధర్మ నియమాలను ఎవరు షెల్టర్ తీసుకున్నాయంటే అందులో భాగవతం అని వచ్చుద్ది. ఆన్సర్లు మనం రేపు చెప్పుకుందాం. సో అదండి.